నమస్తే మాస్టర్స్. ముందుగా నాకు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలండి. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మెడిటేషన్ ఎవ్రీవే టీం వాళ్ళకి, వింటున్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. ఈ రోజు మనం వివేక చూడమని అనే బుక్ చదువుకుందామండి. ఇది ఆది శంకరాచార్యుల వారు రాసిన బుక్ అండి. ఇది వివేక చూడమని. ఆయన సాంస్క్రిట్ లో రాసిన బుక్ ని తర్వాత మనకి కామేశ్వరి రాణి గారు మనకు అందించారండి బుక్ ని. దీని గురించి ఇన్ఫర్మేషన్ ఈ రోజు చెప్పుకుందామండి. ఈ ఆది శంకరాచార్యుల వారి రచనల్లో ఈ వివేక చూడమని ఒక ఆణిముత్యం అని చెప్తున్నారండి. ఎందుకంటే మనకు ఆధ్యాత్మికంగా మనం సాధన చేస్తున్నాం కదా. ఈ సాధనలో మనకు ఎలా ఏవి తోడ్పడతాయంటే పురాణాలు, ఇతిహాసాలు, వాటిలో ఈ జ్ఞానం అంతా ఉంటది కదండి. వేదాలు, ఉపనిషత్తులు, వీటన్నిటి మీద వ్యాఖ్యాన వివరణలన్నీ ఉన్నాయంటండి. యుక్తాయుక్త విచక్షణ అంటే ఇవన్నీ బుద్ధికి ఉండాల్సిన ప్రధాన లక్షణాలు అని చెప్తున్నారు. ఇవేంటంటే మనకి ఇహానికి ఇక్కడ మన భూమి మీద ఉండడానికి, పైలోకానికి కూడా ఈ బుద్ధి శక్తిని యోగం ద్వారా పటిష్టం చేయడం ప్రధానము అని చెప్తున్నారు. అందుకు ఇవన్నీ మనకి చెప్పారంటండి. ధ్యానము, యోగాభ్యాసము, జపము, తపస్సు, వేదాంత విచారణ ఇవన్నీ ఎందుకు అంటే మనకి ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మన బుద్ధిని సంస్కరించడానికి చెప్పినవేనంటండి ఇవన్నీ కూడా. బుద్ధి శక్తిని పటిష్టపరచడానికి సత్సంగత్యం అవసరము. మనం ఏదైతే సాంగత్యం చేసుకుంటున్నామో ఇది మనకి అందుకు ఈ బుద్ధిని మనం పటిష్టపరచుకోవడానికంటండి. మంచి మంచి గ్రంథాలు పరిశీలించడం, అవన్నీ చదువుకోవడం చాలా అవసరం అని చెప్తున్నారు. జీవనయాత్రలో తగిన పరిమితులతో అనవసర ఆకర్షణలకు, అంటే మనం అనవసరం పనికిరాని పనులు చేస్తాం చూడండి, టైం వేస్ట్ చేసుకుంటాం, అలాంటి ఆకర్షణలన్నిటికీ దూరంగా ఉంచేలాగా ఆ, ఎప్పుడైతే దూరంగా ఉంటామో సంగం దోషం అనేది అంటదంటండి మనం. దానివల్ల కామము, క్రోధము, లోభము, మోహము ఈ వలయాల నుంచి విముక్తులవుతాము అని చెప్తున్నారండి. అంటే సత్సాంగత్యం, ఎప్పుడైతే సత్సాంగత్యం చేస్తామో అది నిస్సాంగత్యానికి దారి తీస్తుంది. అంటే సత్సంగత్యం అంటే ఏంటండి, మనకు అందరికీ తెలిసిందే. ఏంటి సత్సంగం అంటే? మనకు మంచి మంచి అంటే గురువులు ఉంటారు కదండి, వాళ్ళతో సత్సంగం ఎప్పుడైతే చేస్తామంటే ఆధ్యాత్మిక మార్గదర్శకులు, మంచి మంచి గ్రంథాలు, ఇవన్నిటితో సత్సంగం ఎప్పుడైతే చేస్తామో మనలో మంచి మంచి ఆలోచనలు వస్తాయంటండి. అది దేనికి దారితీస్తుందంటే నిస్సంగత్యానికి దారితీస్తుంది. నిస్సంగత్యం అంటే ఏంటంటే మనకు అవసరం లేని సంబంధాలు. కొంతమంది చూడండి మన లైఫ్లో, ఇది మనకి ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత మనకి అవసరం లేని వాళ్ళందరూ నుండి పక్కకు నెట్టేయబడతారు. మన మన టైం వేస్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు ఇది ఎక్స్పీరియన్స్ అయిందండి. అది అవసరం లేని వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోతారండి. అంటే మన టైం వేస్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మనల్ని వాడుకుంటా మనతో పనులన్నీ చేయించేసుకుంటా ఉంటారండి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళందరూ పక్కకు తోసేయబడతారండి. యూనివర్సిటీ పక్కకు నెట్టేస్తుందండి మన టైం వేస్ట్ చేయకుండా. ఎప్పుడైతే మనం సత్సాంగత్యం చేస్తామో అంటే ఆ నిస్సంగత్యం అంటే మనకు అవసరం లేని సంబంధాల నుంచి, వ్యర్థమైన ఆశలు ఇలాంటివి ఉంటాయి కదండి, వాటన్నిటి నుంచి దూరంగా ఉంచే శక్తిని ఇస్తుంది అంటండి నిస్సంగత్యం అంటే. అది కూడా ఎప్పుడైతే ఆ నిస్సంగత్యం దేనికి దారితీస్తుంది, నిర్మోహత్వానికి దారితీస్తుంది. నిర్మోహత్వం అంటే ఏంటంటే నిస్సంగత్యం వల్ల మన మోహము, ఆసక్తి, బంధనాల నుంచి విముక్తి పొందుతాం కదా. అప్పుడు మనసు స్వచ్ఛం అవుతుందంటండి. అప్పుడు ఈ పరతత్వ జ్ఞానము, అప్పుడు ఈ నిర్మోహత్వం ఏం చేస్తుందంటే మనకి జ్ఞానాన్ని, అసలైన జ్ఞానాన్ని అందించి ఆ జ్ఞానము మన ముక్తికి, జీవన్ముక్తికి, మన మానవ జన్మకి కారణం ఏంటి, ముక్తి కోసమే కదా మనం జన్మెత్తింది. ఆ ముక్తికి కారణమవుతుందంటండి. అందుకని సత్వస్తువుతో సంపర్కమే సత్సాంగత్యం. ఒక మంచి వాళ్ళతో ఎవరైతే సాంగత్యం అంటే ఒక సజ్జనులతో సాంగత్యం చేయడమే సత్సాంగత్యం. ఆ సత్వస్తువు ఏంటి అంటే ఇక్కడ పరమాత్మ అని చెప్తున్నారండి. ఆ పరమాత్మను చింతన చేయడానికి మన మహర్షులు శ్రీ రామాయణము, భాగవతము, భారతము ఇలాంటి ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు ఇవన్నిటిని మనకి ఇచ్చారు మనకి. ఎందుకంటే ఇందులో ఎంతో జ్ఞానాన్ని పొందుపరిచి మనకి ఇచ్చారండి ఇవన్నీ. ఆ పురాణాలు, ఇతిహాసాలు, వేదాల్లో ఉన్న ఉపనిషత్తులు ఇవన్నిటినీ కలిపి దాన్ని చిన్నగా చేసి, సూక్ష్మంగా చేసి అంటండి మనకి ఆది శంకరాచార్యుల వారు ఈ వివేక చూడామణి అనే ఈ దీనికి ఒక పూల వంతెన వేశారంటండి మనకి, ముక్తి మార్గాన్ని చూపించడానికి ఈ వివేక చూడామణి ద్వారా. అలాంటి పూల వంతెన ఈ వివేక చూడామణి. భక్తుణ్ణి భగవంతుణ్ణి చేరువ చేసేదే అంటండి ఈ పూల వంతెన. ఈ వివేక చూడమని అర్థం ఏంటంటేనంటండి, కొంచెం ఆ తాత్వికత, ఆధ్యాత్మికత ప్రయాణంలో ఉన్న వాళ్ళకి బాగుంటుందంట. ఆ
ఈయన ఇక్కడ మనకి ఎవరంటే గోవింద చైతన్య గారు సాంస్క్రిట్ లో రాశారు కదండి శంకరాచార్యులు వారు, దాన్ని గోవింద చైతన్య గారు ఆయన చెప్తే దాన్ని పట్టుకుని శ్రీమతి కామేశ్వరి రాణి గారు మనకు అందించారండి. ఈ రోజు మనం చదువుకునేది ఆది శంకరాచార్యులు వారు రాసింది మనకు తెలుగులోకి అనువదించి చెప్పింది మనకి ఇప్పుడు మనం చదువుకునేది ఆ కామేశ్వరి రాణి గారు. ఈ ఈ గ్రంథంలో ఏం చెప్పారంటేనండి ఇంకా ఆ, మోక్ష సాధనకి ఈ గ్రంథం ఎంతో, ఆవిడ చెప్తున్నారండి, మోక్ష సాధనకి ఈ గ్రంథం ఎంతో ఉపయోగపడుతుంది, ఈ గ్రంథం ఎంతో మందికి కనువిప్పు కలిగించగలదు అని చెప్తున్నారండి. అంటే జీవితం అంటే ఎంతో ఉంది, వివేకము వైరాగ్యము ఆధ్యాత్మికత మనకు అవసరమా అంటే, మనం చూడండి ఎవరికైనా ధ్యానం చేయండి లేకపోతే భక్తి మార్గంలోకి రండి అని చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారా, చిన్న వయసులో ఏంటి వైరాగ్యం, ఇవి ఎంజాయ్ చేయకుండా లైఫ్ అని చెప్తారు కదండి. అందుకని ఏం చెప్తున్నారంటే, అలా ఎవరైతే భావిస్తారో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు, అలా భావించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారైనా సరే ఇందులో ఉన్న భావాన్ని కొంచెమైనా సరే గ్రహించగలరు అని ఆశిస్తున్నాను అని చెప్తున్నారు ఆవిడ. ముందుగా సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది, ఈశ్వరుడు ఎప్పుడు పుట్టాడు, వేదం ఎప్పుడు పుట్టింది అంటే వీటికి ఎవరైనా సమాధానం ఏం చెప్తారు, అనాది, అనాదిగా, అనాదిగా అని అంటాం కదండి మనం. అనాది అంటే అప్పుడు ఇప్పుడు అనేది చెప్పలేదు, అంటే ఎప్పుడో తెలియదు ఎవరికి, అనాది అంటారు దాన్ని. సృష్టికర్తగా తప్ప ఇంకెవరికీ తెలియని విషయం అది. ఇప్పుడు గురువు అంటే ఎలా ఉండాలి, గురువు యొక్క దయ ఎలా ఉండాలి అనేది క్లుప్తంగా తెలుసుకుందామని చెప్తున్నారు. అపారమైన భక్తి కలిగిన భక్తునిపై పరమేశ్వరుని యొక్క దయ ఎలా ఉంటుందో అలాగే శిష్యుని యొక్క ఆర్తి మీదే గురువు యొక్క దయ ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మనం శిష్యుడు ఎంత తపనతో ఉంటాడో వెంటనే ఆ గురువు మనకి ఏ గురువు అవసరమో ఆ గురువు మన దగ్గరికి ప్రత్యక్షం అవుతాడు. అంతేకాకుండా గురువు వివేక వైరాగ్యాలతో పాటు ఈ సృష్టిలో అసలు నాశనం లేని వస్తువు ఏది అని శిష్యునికి అర్థమయ్యేలా తెలియచేసి, దేన్ని పట్టుకుంటే మనకు శాశ్వతమైన ఆనందం లభిస్తుందో చెప్తూనే, అసలు ఆనందం అనేది మనలోనే ఉంది, ఆ ఆనందం అనేది మనకి అనుభవంలోకి రావాలంటే ముందుగా మనకి వైరాగ్యం రావాలి అని అసలైన గురువు ఇలా బోధిస్తారండి. ఏం బోధిస్తారు అంటే, దేన్ని పట్టుకుంటే శాశ్వతంగా మన ఆనందాన్ని, ముక్తి మార్గాన్ని చేరుకుంటాము అనేదాన్ని మనకు బోధిస్తూ, అలాగే ఆనందం ఎక్కడో వెతుక్కుంటున్నాం మనం, ఎక్కడో లేదు అది మన లోపలే ఉంది అనేది తెలుపుకుంటూ ఇవన్నీ అనుభవంలోకి రావాలి. ఆ ఆనందం మన అనుభవంలోకి రావాలంటే వైరాగ్యం కావాలి. వైరాగ్యం అంటే ఏంటండి, మనకి ఏదైతే అవసరం లేదో అలాంటి విషయాల పట్ల ఆసక్తి లేకపోవడమే వైరాగ్యం. ఆ వైరాగ్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ముక్తి లభిస్తుంది అనే విషయం ఎవరు మనకు ఒక మంచి గురువు ద్వారా మాత్రమే తెలుస్తుంది అని శంకరాచార్యుల వారు మనకి చెప్పారంటండి ఈ బుక్ లో. అయితే ఆ ఇప్పుడు చెప్పి బుక్ లోకి వద్దామండి, ఇంకా ఇంట్రడక్షన్ అయిపోయిందండి. ఈ ఆది శంకరాచార్యుల వారిచే రచింపబడిన అనేక గ్రంథాలలో వివేక చూడమని అనే ఈ గ్రంథం ప్రత్యేకమైన స్థానాన్ని పొందిందంటండి. ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి ఈ బుక్ లో. వివేకము అంటే విచక్షణ, చూడమని అంటే శిరోభూషణం, అంటే విచక్షణని మనము అలంకారం చేసుకున్నామంటండి. మన మన శిరస్సు మీద అలంకారాన్ని చేసుకోవడం వివేక చూడమని అంటే అర్థం. అంటే ఈ గ్రంథంలో బంధము మోక్షము ఇవన్నీ మాయా కల్పితాలు అని, సంసార బంధాలు అహంకారాలు మమకారాలు జీవుణ్ణి బంధించే శత్రువులని, వాటి నుంచి విముక్తి పొంది నేను కేవలం ఆత్మను మాత్రమే అని ఎలా తెలుసుకోవాలో తెలియచేసే అపురూపమైన గ్రంథము వివేక చూడమని. అంటే మనం ఎంతసేపు బంధాల్లో చిక్కుకుపోతూ ఉంటామండి, మనకు తెలియదు మనం చిక్కుకుపోయామని, నేను అంతా బాగున్నాను అనుకుంటాం, కానీ ఒకసారి పరిశీలించుకుంటామంటే ఎక్కడో బంధం కనిపిస్తూ ఉంటుంది మనకు. మోక్షం అంటే ఏదో ఒక దాని మీద, వస్తువుల మీద అయి ఉండొచ్చు, వ్యక్తుల మీద అయి ఉండొచ్చు, పరిసరాల మీద అయి ఉండొచ్చు, ఏదైనా సరే తెలియకుండా బంధం వచ్చేస్తుంది మనకి. ఇవన్నీ మాయతో కూడుకున్నవి ఇవన్నీ అని మనకు చెప్తా ఉంటది అంటండి ఇది. అన్ని జన్మల్లోనూ ఉత్తమమైనది మానవ జన్మ. అందరూ చెప్తారు కదండి మానవ జన్మ, ఆ, దేవతలు సైతం మానవ జన్మ కోసం ఎదురు చూస్తూ ఉంటారని బాబా బుక్ లో ఉంటది సచరిత్రలో. ఎందుకంటే మానవ జన్మలో ఎప్పుడైతే మానవ జన్మ ఎత్తుతామో ఆత్మ ఎదుగుదలకి చాలా తొందరగా ఎదుగుతామంటండి. పైలోకాల్లో ఎదుగుదల చాలా స్లోగా జరుగుతూ ఉంటదంటండి. కానీ మానవ జన్మలో మాత్రం చాలా ఫాస్ట్ గా ఎదుగుదల జరుగుతూ ఉంటది. కాబట్టి అందరూ మానవ జన్మ ఎత్తాలని కోరుకుంటారంట. అలాంటి మానవ జన్మలో మనం ఉన్నామండి. అందుకని మనం దీన్ని ఎంత ఉపయోగించుకుంటే అంతగా పైకి ఎదగగలుగుతాము. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, మధ్యలో కనురెప్పపాటు కాలమే జీవితం. అంతే కదండి. మనం పుట్టడం ఈ మధ్యలో చాలా చిన్న జీవితం, కానీ మనం చిన్న చిన్న విషయాలకండి ఏదో పెద్దగా తీసేసుకుని దాన్నే ఏదో అయిపోయినట్టు ఓ ఫీల్ అయిపోతా ఉంటాం మనం. కానీ చిన్న, చాలా తాత్కాలికమైన 100 సంవత్సరాలు మహా అయితే 120 సంవత్సరాలు, 150 సంవత్సరాలు వేసుకోండి. ఈ జీవితాన్ని మనం ఎంతసేపు ఎలా గడుపుతాము, ఆనందంగా ఉంటున్నాము, అసలు భూమి మీదకి ఆనందంగా గడపడానికి మాత్రమే భూమి మీదకి వచ్చాం మనం. ఒక టూర్కి వచ్చి ఎలా ఉంటామండి, ఏడుస్తూ ఉంటాం. ఒక టూర్కి వెళ్తాం మనం, ఏడుస్తూ ఉంటాం, ఎంజాయ్ చేసి రావట్లేదా ఇంటికి.
అలాగే భూమి మీద కూడా మనం ఎంజాయ్ చేయడానికే వచ్చాము. అది గుర్తుపెట్టుకుని ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎలా చేయాలి మనం హ్యాపీగా? ఓకే, ఏం జరిగింది ఇక్కడ? ఏమవుతుంది? మనం ఏమైనా చేయగలమండి దాన్ని? ఆటోమేటిక్ గా జరిగిపోతా ఉంటదండి. దానికోసం అక్కడ ఎలా ఉన్నామో ఎరుకుతూ ఉండాలి. మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కదా జ్ఞానము. అందుకని ఈ చిన్న జీవితం ఇది, దీని ఏముంది అనేసి ఈజీగా ఎప్పుడైతే తీసుకుంటామోనండి, ఆటోమేటిక్ చక్కగా సాల్వ్ అయిపోతుంది ఆ ప్రాబ్లం మనకి. ఒక జీవితం ముగిస్తూ మళ్ళీ పుట్టడమే జన్మ. అంటే పాత చొక్కా విప్పి కొత్త కొత్త చొక్కా తొడుక్కున్నట్లుగా. అలాగని మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు మానవ జన్మ లభిస్తుంది అనేది వారు ఇంతకు ముందు చేసుకున్న కర్మల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇంకో జన్మ తీసుకుంటాం. మనం ఏమనుకుంటాం అంటే సాధారణంగా ఏంటంటే ఒక మానవుడి కింద జన్మ ఎత్తేసిన తర్వాత కింద జన్మలకు ఎప్పుడు వెళ్ళం. ఎప్పుడు కొంచెం కొంచెం ఆత్మ ఎదుగుదలే ఉంటుంది. కానీ అరుదుగా మనం ఎప్పుడైతే కింద పడిపోయి ఉంటామోనండి, అరుదుగా ఏమవుతుందంటే జంతు జన్మలకు కూడా వెళ్తాం మనం. మనకి జీవాత్మ ప్రపంచ నియమాల్లో చాలా క్లియర్ గా ఉంటుంది అది. మనకి ఎగ్జాంపుల్ కూడా కనిపిస్తూ ఉంటాయండి. ఎంతో మంది ఇప్పుడు ఆ, ఎక్కడది ఈ గుర్రాలు ఇవన్నీ మోస్తా ఉంటాయి కదండి, జనాలు మోస్తా ఉన్నాయి. ఎందుకు అంత కష్టపడుతున్నాయి ఏంటని నేను చాలా ఫీల్ అయిపోయేదానండి. ఆ, ఎక్కడికి కేదార్నాథ్ వెళ్ళినప్పుడు గుర్రాలు మనుషుల్ని మోస్తా ఉంటాయండి. నాకు ఎంత బాధ వచ్చిందో ఫస్ట్ టైం. తర్వాత ఎప్పుడైతే ఆ బుక్ లో చదివిన తర్వాత అర్థమైంది, ఓహో అవేంటి ఎంతో ఆ, ఒక సోల్ అండి. మన సోల్ ఏమవుతుందంటే ఎప్పుడు మనం హెచ్చరిస్తూ ఉంటదంట. మనం తప్పు చేసాం అనుకోండి, లోపల నుంచి హెచ్చరిస్తూ ఉంటది. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఏమని? నువ్వు తప్పు చేసినప్పుడు గిల్టీ ఫీలింగ్ వస్తా ఉంటది లోపల నుంచి. నువ్వు తప్పు చేస్తున్నావు, జాగ్రత్తగా ఉండు అని. కానీ ఎప్పుడైతే దాన్ని విని మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు. ఎప్పుడైతే మనం దాన్ని వినలేదనుకోండి, వినకుండా ముందుకెళ్ళిపోతున్నాం అనుకోండి, అప్పుడు నిద్రపోతుందంట. సరే ఇది వినట్లేదు, మన సబ్ కాన్షియస్ మైండ్ చెప్తా హెచ్చరిస్తా ఉంటది మనల్ని తప్పు చేసినప్పుడు లోపల నుంచి. ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుందంటే గమనించామండి. ఎరుకుతో ఉండాలని చెప్పేది మనకు. అందుకే ప్రెసెంట్ మూమెంట్ లో ఉండండి, ఎరుకుతో ఉండండి అని ఎందుకు చెప్తున్నారంటే మన లోపల నుంచి మన ఆత్మ ఎప్పుడు మనకంటండి మనం వినడానికి మనకి టైం ఉండట్లా. మన లోపల ఎప్పుడు మన ఇన్నర్ నుంచి మనకి ఎప్పుడు ఒక వాయిస్ వస్తా ఉంటది. కానీ మనం ఏంటంటే బిజీగా ఆలోచనలతో గడిపేస్తున్నాము, లేకపోతే ప్రాపంచిక విషయాల్లో గడిపేస్తూ దాన్ని వినడానికి టైం ఇవ్వట్లేదు. ఇవ్వనప్పుడు ఏమవుతుంది? లోపల నుంచి ఏం చెప్తుందో తెలియట్లేదు. కానీ ఎప్పుడైతే దాన్ని గమనించడం మొదలు పెట్టామోనండి, తప్పు చేసినప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటది. ఒక గిల్టీ ఫీలింగ్ వస్తది, ఒక బాధ వస్తూ ఉంటది, ఒక తప్పు చేసిన ఫీలింగ్ వస్తూ ఉంటది. ఆ టైంలో కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోలేదనుకోండి, కొన్ని రోజులు చూస్తుందంటండి హెచ్చరించి హెచ్చరించి నిద్రపోతుందంట. సరే వినట్లేదు నా మాట అని. ఎప్పుడైతే నిద్రపోయిందో ఆత్మ అంటే కిందకే దిగిపోతుందంట. అంటే తప్పుడు పనులు చేయడం. మనం ఈ స్టేజ్ వరకు వచ్చామంటే మనం చేయకమండి. 99% మనం చేయమండి. కానీ మనం తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకుంటామండి. అలా ఎప్పుడైతే కిందకి పడిపోయిందో తప్పుడు పనులన్నీ చేసింది. చూడండి, ఇప్పుడు చిన్న చిన్న విషయాల కోసం హత్యలు చేసేసుకుంటున్నారు. మనం ఎన్ని చూడట్లేదండి బయట న్యూస్లు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే జంతు జన్మల్లోకి వెళ్ళిపోతారంటండి. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా జరుగుతాయండి ఇవి. కానీ అది కూడా ఛాన్స్ ఉందని చెప్తున్నారు అనమాట ఇక్కడ. మానవ జన్మ ఎత్తినప్పుడు మానవ జన్మే లభిస్తుంది అనేది మనం చేసుకునే కర్మల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. మానవుడు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎన్నో రకాలైన కర్మలు చేస్తూ సంసార సాగరాన్ని ఈదటంలోనే కాలం గడిచిపోతుంది. మనకు చూడండి, ఎవరైనా ధ్యానం చేయమని చెప్పామనుకోండి, అబ్బా ఎక్కడ టైం ఉంది నాకు, ఈ పిల్లల్ని రెడీ చేయడము లేకపోతే ఇంట్లో వంట చేసుకోవడం దీనికే టైం ఉండట్లేదు, ధ్యానం ఎక్కడ చేస్తాం అంటారు. కానీ నిజంగా మనకి మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదండి. నిజంగా చేయాలనుకుంటే ఆ ఇంట్రెస్ట్ ఉంటే అర్హత, ఫస్ట్ మనకు అర్హత ఉంటేనే ధ్యానం చేయగలుగుతాం. మనకి అర్హత ఉంది. కానీ ప్రాపంచికతలో ఉన్న వాళ్ళు ఏమంటారు? అసలు కాలమే లేదు, టైమే లేదు నాకు అని చెప్తా ఉంటారు. మనం చేసిన ప్రతి కర్మకు ఫలితం అనుభవించి తీరాలి. వీటిని కర్మఫలాలు అంటారు. అనేక జన్మలుగా చేసుకున్న కర్మఫలాలు జీవుడితో పాటుగా ప్రయాణిస్తూ ఉంటాయి. ఆ పుణ్య ఫలాలను అనుభవించడానికి పుణ్యలోకాల్లో పుట్టడం జరుగుతుంది. దేవతా లోకాలు అంటాం కదండి. ఆ పుణ్య ఫలాలు అనుభవించడానికి అంటే ఆ లోకాల్లో పుడతామంట. కానీ ఆ పుణ్య ఫలాల కారణంగా అనేక భోగాలు అనుభవించడం జరుగుతుంది. దేవలోకాల్లో దేవతా జన్మ తీసుకున్న వారికి కర్మను ఆచరించడానికి స్థూల శరీరం ఉండదు. కానీ నేను మొన్న ఒక బుక్ చదివానండి. ఆ బుక్ లో ఏం చెప్పారంటే మనం పుణ్యం చాలాసార్లు మనం విన్నదేనండి. పుణ్యకర్మ చేసుకుంటే, పాపకర్మ చేసుకుంటే ఇనుప సంకెళ్ళు, పుణ్యకర్మ చేసుకుంటే బంగారపు సంకెళ్ళు. ఎప్పుడైతే పుణ్యకర్మ చేసుకుంటామనండి, ఆ కర్మ ఏమవుతుంది? మంచి మంచి కుటుంబాల్లో, పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు, రాజకీయ నాయకుల కుటుంబాల్లో వాళ్ళకి ఎలా ఉంటదండి? రాజకీయ నాయకుల జీవితం ఎలా ఉంటదండి? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్స్, పెద్ద కుటుంబాల్లో ఇంకా ఏమీ లోటు ఉండదన్నమాట. కానీ అక్కడ ఆ రాజకీయ నాయకుల కుటుంబాల్లో పుట్టారనుకోండి, ఎందుకు పుట్టారు? అలాంటి మంచి అంటే పెద్ద పెద్ద కుటుంబాలు, స్టేటస్ ఉన్న కుటుంబాల్లో ఎందుకు పుట్టారు? పుణ్యకర్మ వల్ల. కానీ ఇంకా పైకి ఎదగడం పోయి వాళ్ళు ఏం చేస్తారు? నేను ఇంకా ఎదగాలి రాజకీయంగా అని చెప్పేసి ఎన్నో తప్పుడు పనులు, ఎన్నో మర్డర్లు చేయడం. ఈ సినిమాలు చూపిస్తూ ఉంటారు కదండి. అవేం ఊరికి బయట జరగకుండా చూపించరు కదా.
అలాంటివి చేసి కింద పడిపోతున్నారండి వాళ్ళు. అంటే పుణ్యకర్మ అందుకే బంగారపు సంఖ్యలో అన్నారు. మనకు తెలియదండి, అహంకారం వచ్చేస్తుంది ఆ టైంలో. ఈ హీరో హీరోయిన్లు ఇలా పెద్ద పెద్ద మంచి మంచి కుటుంబాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారండి, తెలియకుండా ఎంతో మంది కిందకి పడిపోతా ఉన్నారు. అందుకని మనం ఏ పని చేసినా కూడా మనం ఏంటంటే, ఇది నేను చెయ్యట్లేదు, నా చేత ఆ యూనివర్స్ చేయిస్తుంది, లేకపోతే ఆ కృష్ణుడు చేస్తున్నాడు, శివుడు చేస్తున్నాడు, ఇలా ఎప్పుడైతే అనుకుంటామో మనకి ఆ కర్మ బంధం అవ్వదు అండి. పుణ్యకర్మ కూడా మనకి బంధమే. అందుకని ఆ పుణ్యఫలాల కారణంగా అనేక భోగాలు అనుభవించడం జరుగుతుంది. దేవలోకాల్లో దేవతా జన్మ తీసుకున్న వారికి కర్మను ఆచరించడానికి స్థూల శరీరం ఉండదు. శరీరం ఉంటేనే కర్మలు చేయగలరు. దానికి తోడు ఈ దేవ జన్మలో మనోబుద్ధులు మాత్రమే ఉంటాయి. అంటే పుణ్యకర్మలు చేసుకున్న వాళ్ళు దేవతా లోకాల్లో ఉంటారని చెప్తున్నారండి. అక్కడ శరీరం ఉండదు కాబట్టి కర్మలు ఉండవని చెప్తున్నారండి. ఈ భోగాలన్నీ అనుభవించేశాక మర్త్యలోకమైన మానవ లోకానికి రావడం జరుగుతుంది. అక్కడ పుణ్యం అంతా అయిపోయే వరకు అక్కడ ఉంటారంట, తర్వాత మానవ లోకానికి మళ్ళీ వస్తారంటండి. మళ్ళీ జన్మ అయితే వస్తుంది కానీ అది మానవ జన్మే అని గ్యారంటీ లేదు. మన పూర్వ కర్మల ఫలితంగా జంతువులు, క్రిమికీటకాలు, పశుపక్ష్యాదులు ఇలా ఎన్నో నీచ యోనుల్లో పుట్టడం జరుగుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదండి, కిందకి పడిపోయామనుకోండి, ఇక్కడ తప్పుడు పనులు చేసి కిందకి కూడా దిగిపోయే ప్రమాదం ఉంటుంది మనకి. జంతు జన్మల్లో కూడా వెళ్ళిపోతాం. ఇలా పుట్టిన జీవులు ఎన్నో రకాల బాధలు, దుఃఖాలు, కష్టాలు అనుభవిస్తాయి. అవి కర్మలు చేస్తున్న బుద్ధి పరంగా కాకుండా ప్రకృతి పరంగా చేస్తాయి. అవి పాపకర్మల యొక్క అనుభవాలు. ఈ జన్మలో కూడా భగవంతుని చేరే అవకాశం ఉండదు. అలా కిందకి పడిపోయామనుకోండి, అప్పుడు భగవంతుని చేరే అవకాశం అసలు ఉండదు మనకి. ఇవన్నీ తెలిసిన వారే ఆది శంకరాచార్యులు వారు మోక్ష సాధనకి మానవులు ఏ రకంగా ప్రయత్నించాలి అనే విషయం తెలియచేయడానికి ఈ గ్రంథాన్ని ఒక అమృత భాండంగా మనకు అందించారు. అందుకు మనం ఏం చేయాలి, కిందకి పడిపోకూడదు అంటే ఏం చేయాలనేసి మనకి నేర్పించడానికి కోసమే దీన్ని చెప్పారంటండి ఈ బుక్. ఈ సృష్టిలో ఏది సత్యము, ఏది అసత్యము, ఏది అశాశ్వతము, ఏది శాశ్వతం అనేది స్పష్టంగా తెలియచేసి, ఇప్పటి నుంచి ఈ వైరాగ్యము ఆధ్యాత్మికత అవసరమా అని భావించి అజ్ఞానం అనే పడవలో ప్రయాణించే ప్రతి వారికి కనువిప్పు కలుగు చేస్తాయి. అదే మనం ఇందాక అనుకున్నాం కదండి, ఇప్పటి నుంచి ఏంటి వైరాగ్యం అవసరమా అనుకునే వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలుగు చేస్తుంది అంటే ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ తెలుసుకుంటారో. ఇందులోని అద్భుతమైన విషయాలు ఇవన్నీ. భగవంతుడు మనకు ప్రసాదించిన ఈ శరీరం ఒక రథం లాంటిది. ఆ రథానికి సారథి ఆత్మ. ఇంద్రియాలు రథానికి కట్టిన గుర్రాల వంటివి. గుర్రాల వంటి ఇంద్రియాలను అదుపు చేయాలంటే వివేకము, వైరాగ్యాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వివేకం అంటే ఏంటండి, మనం ఆ విచక్షణ అంటే మనం ఇది చేయాలి, ఇది చేయకూడదు అని చెప్పే జ్ఞానం విచక్షణ వివేకం అంటే. వైరాగ్యం అంటే మనకి ఏది అవసరం లేదో దాని మీద ఆసక్తి లేకపోవడం. అంటే మనకి టైం వేస్ట్ చేసే పనులు కానీ ఇంకా ఏదైనా సరే మనకు అవసరం లేని పనులు చేయడం మీద అనాసక్తి, దాన్ని వైరాగ్యం అంటారండి. దీనికి సాధన చాలా అవసరము. ఈ వివేక వైరాగ్యాలతో ఉండాలంటే చాలా సాధన చేయాలి మనం. ఒక్కసారి కనుక జీవుడు శరీరాన్ని వదిలిపెడితే ఇంక సాధన సాధ్యం కదా. ఎందుకంటే మానవ శరీరం అయితేనే సాధన చేయగలమండి. వేరే వేరే ఎక్కడా సాధన చేయడం కుదరదంటండి. మానవ శరీరంలో మాత్రమే మనం సాధన చేసి ఎక్కువ బాగా ఎదగడానికి ఛాన్స్ ఉంది మనకి. పైన మనం పాప పుణ్య కర్మల గురించి చాలా క్లుప్తంగా తెలుసుకున్నాము. ఇప్పుడు జీవుడు జన్మ ఎలా తీసుకుంటాడో తెలుసుకుందాము. ముందుగా ఒక ఆత్మ తల్లి గర్భంలో ప్రవేశించి శుక్ర శోణితాల ద్రవంగా ఒక రాత్రి గడిపి 5 రోజులకి ఒక బుడగలా ఏర్పడి 10 రోజులు గడిచేసరికి రేగుపండు సైజులో పిండంలాగా మారతాడు. అంటే తల్లి గర్భంలో ఎలా ఉంటుందని చెప్తున్నారండి. తర్వాత మాంసం ముద్దగా మారి దానిపై కొన్ని పొరలు ఏర్పడతాయి. మొదటి నెలలో తల, 2వ నెలలో కాళ్ళు చేతులు, 3వ నెలలో గోళ్ళు, చర్మము, జుట్టు, నవరంధ్రాలు ఏర్పడతాయి. సప్తధాతువులు అంటే రసము, రక్తము, మాంసము, అస్థి, మేధస్సు, మజ్జ, శుక్రం అనే 7 ధాతువులు 5, 6 నెలల్లో ఆకలి దాహం కలిగి ఆ పిండం చుట్టూ ఒక మావి ఏర్పడుతుంది. అంతేకాకుండా బిడ్డ యొక్క కదలికలు కూడా తెలుస్తాయి. ఇక 7వ నెల వచ్చేసరికి బిడ్డకు జ్ఞానం కలిగి తాను ఉన్న ప్రదేశం అంటే అది ఎలా ఉంటుందండి, మలమూత్రాలతో నిండి ఉండడం వల్ల శుభ్రంగా లేదని తెలుసుకుంటుందంటే 7వ నెల వచ్చేసరికి తల్లి గర్భంలో ఉన్న ఆ బేబీ. ఇలా 8వ నెల, 9వ నెల వచ్చేసరికి తాను ఉన్న ప్రదేశం ఇరుకుగా అనిపించి తల్లి గర్భం నుంచి ఎలా బయటపడాలా అని ఆ బిడ్డ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలా 9 నెలల 3 వారాలకు బిడ్డ భూమి మీదకి దిగ్విజయంగా రావడం జరుగుతుంది. మొత్తం సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని మన పురాణాలు చెప్తున్నాయి. వీటిలో మానవజాతి మాత్రం ప్రత్యేక స్థానం సంతరించుకుంది. నిజానికి మానవ శరీరానికి అధిదేవత మనస్సు. ఈ మనస్సు మనలోని కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల యొక్క అనుభవాలన్నింటినీ తనలోనే ఉంచుకుని తనకిష్టమైన విధంగా అనేక రకాలైన ఆదేశాలను జారీ చేస్తూ ఉంటుంది. అంటే చూడండి, మన మనస్సే కదా దేనికైనా కారణం, మన మనస్సే. అంటే మనల్ని పైకి తీసుకెళ్లి సింహాసనం ఎక్కించగలదండి, కింద అధపాతాళానికి తొక్కేయగలదు మన మనస్సు. ఎప్పుడైతే మనం ఎరుకుతో లేకుండా ఉన్నామో అండి, కిందకి తొక్కేస్తుంది మనల్ని.
అందుకని వాటి వల్ల కలిగే కష్ట సుఖాలు కూడా మనసు యొక్క కార్యకర్తలే. మనం ఏం చేసినా సరే మన మనసే మనల్ని ఆడిస్తుంది. అలాగే మనలో కలిగే భావోద్రేకాలు కూడా మనసు ద్వారా సంక్రమించినవే. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయు. అంటే ఒక సమస్య వచ్చిందంటే అది మనసులో నుంచే వస్తుంది. దాని పరిష్కారం కూడా మనసులో నుంచే వస్తుంది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారండి, మనుషులకి బంధం వచ్చినా మోక్షం వచ్చినా ఏదొచ్చినా సరే మనస్సు వల్లే వస్తుందంటండి. అయితే మనిషి మనసును నియంత్రించాలా లేక మనస్సే మనిషిని నియంత్రిస్తుందా అనేది ఒక సందేహం. అంటే ఇక్కడ మన మనస్సు మన కంట్రోల్లో ఉందా లేకపోతే మనస్సు కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయామా? ఎప్పుడూనండి మన మనస్సుని మనం కంట్రోల్లో ఉంచుకుంటే మన జీవితం సాఫీగా సాగుతుందండి. అలా కాకుండా మనసు కంట్రోల్లోకి, మనసు ఏం చెప్తే అది మనం విన్నాం అనుకోండి, అప్పుడు మనం దిగజారిపోతాం కిందకి. అందుకని ఎప్పుడు మన మనసుని మన కంట్రోల్లో చేయాలంటే ఏం చేయాలి? ధ్యానం చేసుకుంటూ ఉన్నామంటే దాన్ని మన కంట్రోల్లో ఉంచుకోగలుగుతాము. ఎప్పుడైతే ధ్యానంతో మన శక్తిని పెంచుకున్నామో అండి, అప్పుడు దాన్ని కంట్రోల్ చేయగల సామర్థ్యం మనకు వస్తుంది. అలా కాకుండా అది చెప్తా ఉంటుందండి ఎంతసేపు. ఏంటంటే ఇప్పుడు ఎవరో తిట్టారండి, మనం ఎప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? క్షమాపణతో ఉండాలి, సహనంతో ఉండాలి, ఓపికతో ఉండాలని చెప్పుకుంటున్నాం కదా. కానీ మనం ఎప్పుడైతే మన లోపల ఆ ఎనర్జీ లేదనుకోండి, ఆ ఇది ఉండదు మనకి. మనసు కంట్రోల్లోకి వెళ్ళిపోతాం మనం. అందుకని ధ్యానం చేసుకుంటూ ఆ మనసు ఎప్పుడైతే శూన్యం చేసుకుంటామో మన కంట్రోల్లోకి అది ఆటోమేటిక్గా వస్తుందండి. నిజానికి మనిషే మనస్సును నియంత్రించడం ధర్మం. కానీ 100కి 99 మంది మనస్సు చెప్పినట్లే విని అది ఆడమన్నట్లల్లా ఆడి వీరు ఆ మనసు ఆధీనంలోనే బతికేయడం జరుగుతోంది. దీనివల్ల మానవుని యొక్క జీవితకాలం వ్యర్థమైపోతుంది. ఎప్పుడైతే మన మనస్సు చెప్పిన మాట మనం విన్నామో అండి, 99% అందరూ ఏం చేస్తున్నారని చెప్తున్నారండి, మనస్సు మాట వింటున్నారంట. మనస్సు ఏం చెప్తే అది చెప్పినట్లే ఆడుతున్నారంట. దానివల్ల ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుందంట, జన్మ వేస్ట్ అయిపోతుంది. గాలి కన్నా వేగంగా ప్రయాణించేది మనస్సు. ఈ మనస్సును నియంత్రించడం కష్టమే, కానీ ఇష్టంగా ప్రయత్నిస్తే అది కష్టమేమీ కాదు. మనస్సు, బుద్ధి, ఇంద్రియాలతో పాటు మన యొక్క నాలుకను అదుపు చేసుకుంటూ మంచి మాటలు, మంచి పూజలు, మంచి భజనలు, మంచి ప్రవచనాలు వీటిని వినడము, ఆచరించడం ద్వారా, విన్న వాటిని 10 మందికి వినిపించడం ద్వారా పరమాత్మతో బంధం బలపరుచుకుంటూ సన్మార్గంలో ప్రయాణించినట్లయితే భగవంతుణ్ణి దర్శించే మార్గం సుగమవుతుంది. అంటే మనసు వీటితో పాటు మన నాలుక, మనం ఎంత నోట్లోంచి వచ్చిన మాట వెనక్కి తీసుకోలేమని చెప్తారు కదండి. అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలని చెప్తున్నారు. దీనికి ఏం చేయాలి మనం? పత్రి సార్ అదే చెప్పారు, ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ప్రబోధము. ఈ 4 ఎందుకు చేయమని చెప్పారంటే ఇవన్నీ కంట్రోల్లో ఉండడం కోసమేనండి. మన నాలుగును మనం కంట్రోల్లో ఉంచుకోవాలి, మన మనసుని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎప్పుడైతే అలా చేస్తామో ఆ భగవంతుని, ఆ ముక్తి మార్గానికి దగ్గర అవుతామంటండి మనం. అలా కాకుండా నాస్తికులం అని చెప్తారు కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుణ్ణి నమ్మను, నేను పొందాలనుకున్న దానికోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాను, కర్మ లేదు, జన్మ లేదు, పునర్జన్మ అంతకంటే లేదు అనే మూర్ఖులు ఆఖరి దశలో పశ్చాత్తాపడిన ప్రయోజనం ఉండదు అని చెప్తున్నారండి. ఇంకా ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఈ సృష్టి మొత్తము పరమాత్మ యొక్క స్వరూపమే. మనం అజ్ఞానం అనే ముసుగులో ఉండడం వల్ల పరమాత్మకు దూరం అవ్వడం జరుగుతోంది. అందువల్ల చెడుకు దగ్గర అవ్వడం కూడా జరుగుతుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. అలా అలా శరీరం వదిలేసిన తర్వాత జీవుడిని ఉద్దేశించిందంటే పైలోకంలో మనం చేసిన తప్పొప్పులకు సాక్ష్యం చెప్పమని మనల్ని అడుగుతాడు భగవంతుడు. మనకి ఇది కూడా మనం తెలుసుకున్నామండి ఇంతకుముందు. వేరే అన్ని బుక్స్ లో సారాంశం కూడా సేమ్ ఒకటేనండి. కానీ మనం ఏంటంటే మళ్ళీ మళ్ళీ వినడం ద్వారా ఏంటంటే రకరకాల కోణాల్లో చెప్తారు. అందరూ చెప్పేది అదే నాలెడ్జ్. ఏం చెప్తున్నారు? అక్కడికి వెళ్ళిన తర్వాత, పైకి వెళ్ళిన తర్వాత ఎవరో మనల్ని జడ్జ్ చేయరు, మనల్ని ఎవరో కమెంట్ చేయరు. మన దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చేసావు ఎవరో చెప్పరు. పైకి వెళ్ళిన తర్వాత మన ఆత్మే మనమే చెప్తామండి. పైకి వెళ్ళిన తర్వాత మనల్ని అడుగుతాడంట భగవంతుడు, ఇది ఎలా సాధ్యమో అనుకుంటాము, కానీ భగవంతునికి సాధ్యం కానిది ఏమీ ఉండదు కదా అని ఏం చెప్తున్నారంటే, మనతో పాటు మనం ఏమనుకుంటాం, మనతో పాటు మనకు తెలిసిన వాళ్ళు ఎవరో రాలేదు కదా, నన్ను ఎవరో చూడలేదు కదా, ఎవరు సాక్ష్యం చెప్తారులే అలా అనుకుంటాం కదా. అలా అనుకోవడం కూడా పొరపాటే. మన ఇంద్రియాలే మనకు సాక్ష్యం చెప్తాయట అని ఏం చెప్తున్నారంటే, కళ్ళు చెప్తాయంటండి. ఏమని చెప్తాయంట? ఓ భగవాన్, ఈ జీవుడు చేసిన పాపాలన్నీ నా కళ్ళతో నేను అనేకం చూశాను అని చెప్తాయంటండి కళ్ళు. మన కళ్ళే చెప్తాయంట పైకి వెళ్ళిన తర్వాత. నువ్వే చెప్పు, నువ్వేం చేసావని అడిగితే. తర్వాత చెవులు చెప్తాయంట, ఓ భగవాన్, నేను కూడా జీవులు మాట్లాడే అవాకులు చవాకులు, ఉన్నవి లేనివి వినకూడనివి ఎన్నో మాటలు ఈ చెవులతో అనేకం విన్నాను అంటాయంటండి. అప్పుడు మనసు చెప్తుందంట, ఓ దేవా, నన్ను మనిషి నియంత్రించాలి, కానీ నేను అహంకారంతో కూడిన దాన్నే, నేను తెలిసి తెలియక చేసిన పనులన్నింటినీ తనకు అనుకూలంగా మార్చుకుంటూ నన్ను ఒక కీలు బొమ్మను చేసి ఆడుకున్నాడు అని చెప్తుందంట. మనసు చూడండి, కింద ఏం చెప్పింది, మనల్ని ఆటలాడిస్తే మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, పైకి వెళ్ళిన తర్వాత భగవంతునితో ఏం చెప్తుంది, తెలిసి తెలియక నేను చేసిన తప్పులన్నిటిని తనకు అనుకూలంగా మార్చేసుకున్నాడు, నన్ను కీలు బొమ్మను చేసి ఆడుకున్నాడు అని చెప్తుందంట మనసు.
ఈ మనిషి వీళ్ళు ఆడే నాటకాలు చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఎంత క్షోభ అనుభవించానో తెలుసా అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటదంటండి మనసు పైకి వెళ్ళిన తర్వాత. మనం ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో మసక చీకట్లో నడుస్తున్నాడంట ఒక అతను. కొంచెం దూరంలో ఒక పెద్ద భయంకరమైన ఆకారం కనిపిస్తుందంట. దాని నుంచి ఈలలు వేస్తున్నట్లుగా వింత శబ్దాలు వస్తున్నాయంట. ఆ ఆకారం అటు ఇటు ఊగుతూ మన మీదకి వస్తున్నట్లుగా ఉందంట. మనం ముందుకెళ్తుంటే అది మనకు దగ్గర అవుతుంది అనే భావన కలగట్లేదంట. ఆ ఆకారం చూసేసరికి గుండె దడదడా కొట్టుకుంటుంది. గొంతు తడారిపోతుంది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అదే సమయంలో ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తుంది. ఆ వెలుగులో మనకు దగ్గరలో ఉన్నది ఒక మహావృక్షం అని తెలిసి ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్లయింది. అంటే మన ఊహకు మనకే నవ్వొచ్చింది. ఇది నిజమా అంటే కాదు, అబద్ధం అనేది పచ్చి నిజం. ఈ మనస్సు మన కంటికి కనిపించకపోయినా ఇంద్రియాలన్నింటినీ తన అధీనంలో ఉంచుకుని మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఒక చీకట్లో ఒక చెట్టుని చూసి అదేదో ఉందమ్మో, ఏదో దెయ్యమో ఏదో అనుకుంటాం కదా, అలా అనిపించి చాలా భయపడిపోతా ఉంటుంది. మనసు అలా సృష్టిస్తుంది అనమాట. మన మనస్సే అలాగా కనిపించకపోయిన ఇంద్రియాలన్నిటినీ అమ్మో ఏదో కనిపించేస్తుంది అన్నట్లు సృష్టించి మనల్ని ఆ, ఆ, నడిపిస్తూ ఉంటుంది ఆ మనసు. అందుకని మనిషి యొక్క దుఃఖానికి, అశాంతికి, ఘర్షణలకి కారణం మనస్సే. మోహానికి, ఆశలకి, కోరికలకి కూడా కారణం మనస్సే. లాభ నష్టాలకి, బంధమోక్షాలకి, పాప పుణ్యాలకి, స్వర్గ నరకాలకి, శాంతికి, అశాంతికి, జ్ఞానానికి, అజ్ఞానానికి, సంసారం అనే నాటక రంగానికి, భగవంతునికి, భక్తునికి మధ్య తెర కూడా మనస్సే. మన మనస్సేనండి ఎన్ని రకాలుగా పనిచేస్తుందో. ఈ జనన మరణాలు ఉన్నంత వరకు తప్పనిసరిగా మనస్సు అనేది ఉంటుంది. వీటి నుంచి మనం బయటపడాలంటే ఒక చక్కటి గురువుని ఆశ్రయించాలి. ఆ సద్గురువు ద్వారా సంసారం అనే విషసర్పం బారి నుంచి మనల్ని మనం రక్షించుకునేలాగా గురువును మార్గాన్వేషణ చేయమని ప్రార్థించాలి. ఒక అసలైన గురువుని పట్టుకోవాలండి. ఎప్పుడైతే పట్టుకుంటామో ఈ మనసు కంట్రోల్లోకి మనం వెళ్ళకుండా మన కంట్రోల్లో అది ఉండేలాగా మనం చేయగలుగుతామంటండి. ఆ అసలైన గురువు కోసం మనం ప్రార్థించాలంట. ఎందుకంటే జీవితం అంటే ఎంతో ఉంది. ఇప్పటి నుంచి వైరాగ్యము, ఆధ్యాత్మికత అవసరమా అని భావించే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా సరే ఇందులో ఉన్న భావాన్ని గ్రహించాలి అని ఆశిస్తున్నాను అని చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి. ఆ. అసలు సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది అంటే, ఈశ్వరుడు ఎప్పుడు పుట్టాడు, వేదం ఎప్పుడు పుట్టింది అనేది చాలా మందికి మనలో ఒక సందేహం ఉంటుంది. అలాగే గురువు అనేవాళ్ళు ఎలా ఉండాలి, ఎలాంటి గురువును మనం ఎంచుకోవాలి, అసలు వివేకము వైరాగ్యం అంటే ఏంటి, మోక్షం కావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వివేక చూడమని అనే గురించి తెలుసుకోవాలి. ముందుగా సనాతన ధర్మం అంటే ఏంటి, వేదం ఎప్పుడు పుట్టింది అని వీటికి సమాధానం ఎవరు చెప్పినా అనాది అనే చెప్తారు. ఇందాక చెప్పారు కదండి ఇది. ముందుగా మనం పాపకర్మలు పుణ్యకర్మల గురించి తెలుసుకుందాం. ఇందాక అనుకున్నాం మనం, పాపకర్మలు ఇనుప సంకెళ్ళు, పుణ్యకర్మలు బంగారపు సంకెళ్ళు. యథార్థమైన భగవంతుణ్ణి విడిచి విషయ వస్తువులు వెంటబడి యథార్థమైన భగవంతుణ్ణి మర్చిపోతున్నాం. మనం ఏంటి ఎంతసేపు చూడండి, మన ధ్యానం చేసి మన లోపలికి మనం వెళ్ళకుండా, మన లోపల ఉన్న ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా ఎంతసేపు ఏం చేస్తున్నాము, బయట ఉన్న వస్తువుల కోసం వ్యామోహంతో బయటికే పరుగులు పెడుతున్నాం. ఎంతసేపు మన లోపలికి మనం వెళ్ళట్లేదు. అందుకని యథార్థమైన భగవంతుణ్ణి మర్చిపోతున్నాం మనం. ఏ ఫలితాన్నైనా మనమే అనుభవించాలి. కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ ఎవ్వరూ కూడా ఈ ఫలితాలు అనుభవించలేదు. మనం ఏం చేసుకున్నామో అది మనం మాత్రమే అనుభవిస్తాం. మనకి ఎంత ఆత్మీయులైనా సరే దాన్ని ఎవరు అనుభవించరు కదా మనం చేసింది. ఎవరి ప్రారంధం వారిదే. ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒక దుర్మార్గుడైన ఒక హంతకుడి దగ్గర అంటే చాలా మంది కిరాయి హంతకులు పనిచేసేవారంట. కానీ ఒక భయంకరమైన హత్య కేసులో అతన్ని మెస్మర్ పద్ధతి ద్వారా చంపడం జరిగిందంట. అంటే మెస్మరైజ్ చేసి, హిప్నటైజ్ చేసినట్టండి. అతను హత్య చేసేటప్పుడు అవతలి వ్యక్తి పడే బాధను చూసి పరమానందాన్ని అనుభవించేవాడంటండి అతను. పక్కనోళ్ళు చంపేస్తూ వాడు బాధపడతా ఉంటే ఆనందపడేవాడు అంటండి. అది అతనికి వికృత ఆనందం. కొంతకాలం తర్వాత ఆ హంతకుని పాపం పండే రోజు వచ్చిందంట. పోలీసులు అతను అరెస్ట్ చేసి ముందుగా ఆయన కళ్ళకి గంతలు కట్టేసి హంతకుడికి ఒక గదిలో తీసుకొచ్చి ఒక కుర్చీలో కూర్చోబెట్టి అతని శరీరం మీద ఒక మామూలు సూదితో గుచ్చి, ఇప్పుడు నీ శరీరంలో ఉన్న రక్తాన్ని అంతా సిరంజీల ద్వారా తీసేస్తున్నాము, నీ శరీరంలో ఉన్న రక్తం అంతా బొట్లు బొట్లుగా బయటకు పోతుంది అని చెప్పి ఆ నీరు బొట్లు బొట్లుగా కారేలాగా సౌండ్ వచ్చేలాగా అతని వెనకాల ఉన్న ట్యాప్లన్నీ తిప్పారంటండి, ఒక 5 ట్యాప్లు. కళ్ళకు గంతులు ఉన్నంత వల్ల ఆ హంతకుడు ఆ శబ్దం విని తన శరీరంలో ఉన్న రక్తమే కింద పడిపోతుందని భావించాడంటండి. తన శరీరం క్షణక్షణానికి క్షీణించిపోతున్నట్లుగా ఊహించుకున్నాడంట. ఊహించుకుని నరకం అనుభవించడం మొదలు పెట్టాడంటండి. ఎలా ఉంటుందండి నిజంగా, ఈ శరీరంలోంచి రక్తం అంతా కింద కారిపోతుందంటే నిజంగా కళ్ళు మూసుకున్నట్టు తెలియదు అతనికి. అదేం కాదని చెప్పేసి తెలియకే అలా ఊహించేసుకున్నాడంటండి. ఊహించుకుని
దానికి తోడు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు అరే చాలా రక్తం పోయింది, ఇంకో 10-15 నిమిషాల్లో ప్రాణం పోయేలా ఉంది అంటూ భయపెడుతూ సజెషన్స్ ఇవ్వడం ప్రారంభించారంట. ఆ సమయంలో అతను అనుభవించిన మానసిక క్షోభ అంతా ఇంతా కాదు, తను కిరాతకంగా చేసిన హత్యలన్నీ గుర్తుకొచ్చినాయి ఏంటండి ఆ టైంలో. ఫలితం అనుభవంలోకి వచ్చేసరికి ఒంట్లో వణుకొచ్చి భయం ఆవహించింది. అంతే, మరో 10 నిమిషాల్లో అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినాయి అంట. అంటే చెడు కర్మ యొక్క ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో చావుతో కానీ అతనికి తెలియలేదు. అతని చుట్టూ ఉన్న కిరాయి హంతకులు కానీ, అతని భార్య పిల్లలు కానీ, బంధుగణం కానీ ఎవ్వరూ ఆ సమయంలో అతన్ని ఆదుకోలేకపోయారు. మరి ఇప్పుడు మనం మంచి కర్మ యొక్క ఫలితం కూడా తెలుస్తుంది. అంటే చెడు కర్మ అయితే ఎలా ఉంటుందని చెప్పారు కదా, ఇప్పుడు మంచి కర్మ చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్తున్నారు. ఒక ఊర్లో ఒక రాజుగారు ఉండేవారంటండి. ఆయన పాలనలో దౌర్జన్యం కానీ, హింస, మోసం ఏమీ ఉండేవి కాదంట. ఆ రాజ్యం అంతా చాలా రామరాజ్యంలాగా సస్యశ్యామలంగా ఉండేదంటండి. ఆ రాజ్యంలో ప్రజలందరూ ఎంతో వినయ విధేయతలు కలిగి ఆనందంగా ఉండేవారంట. కొంతకాలానికి ఆయన కాలం చేశారంట. ఆయన చేసిన పుణ్యకర్మల వల్ల ఆయనకి స్వర్గప్రాప్తి లభించిందంటండి. కొన్ని వేల సంవత్సరాలు స్వర్గ భోగాలన్నీ అనుభవించారంట ఆయన. ఒక రోజు ఆయన దగ్గరికి ఒక దేవదూత వచ్చి, రాజా, మరికొన్ని రోజుల్లో, అంటే మన పుణ్యం ఎంత చేసుకుంటే అంతకాలం ఉంటారని చెప్తారు కదండి, మరికొన్ని రోజుల్లో మీరు చేసిన పుణ్యఫలం అంతా అయిపోవచ్చింది, అందువల్ల మళ్ళీ మీరు భూలోకంలో పుట్టాల్సి వస్తుంది, కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడంటండి. పాపం అంతవరకు దైవ సన్నిధిలో స్వర్గ భోగాలన్నీ అనుభవించిన రాజుగారికి ఒక్కసారిగా విపరీతమైన బాధ వచ్చిందంటండి. ఆ రోజు నుంచి రాజుగారు ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా శూన్యంలోకి చూస్తూ గడపసాగారంట. అదే సమయంలో నారద మహర్షి వచ్చి రాజుగారి దగ్గరికి, రాజా, నువ్వు ఎందుకు ఇంత విచారంగా ఉన్నావు, నీలో ఉన్న ఉత్సాహం అంతా ఏమైంది అని అడిగారంటండి. అప్పుడు మహారాజు అన్నాడంట, నారద మహర్షి, నా విచారానికి కారణం నా పుణ్యకాలం ముగిసిపోయిందంట, కొద్ది రోజుల్లో నేను మళ్ళీ భూలోకానికి వెళ్ళిపోవాలని చెప్పారు. నేను మహారాజుగా అన్ని భోగాలు అనుభవించిన వాడిని, ఇది నాకు కొత్త కాదు. ఈ దైవ సన్నిధిలో ప్రశాంతంగా బతుకుతున్న నాకు మళ్ళీ ఆ మురికి కోపంలోకి వెళ్ళే ధైర్యం లేదు. ఎందుకంటేనండి, పైనుంచి చాలా మంది మాస్టర్స్ కిందకి రావడానికి భయపడతారంట. మనకు చూడండి, మనకు హాస్టల్ మాస్టర్స్ హెల్ప్ చేశారు, మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం కదా. వాళ్ళు ఎందుకు కిందకి రావట్లేదు, మనకి హెల్ప్ చేస్తున్నారు ఎందుకు అంటే, వాళ్ళు కిందకు వస్తే మనం ఈ మాయలో చిక్కుకుపోతామండి. పైన ఎంతో మంచి ఆత్మలు అండి, కిందకు వచ్చి కింద పడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఆత్మలు ఉన్నాయంటండి. ఎందుకు కింద మాయలో పడిపోయేసరికి మనం ఏంటి అనేది మర్చిపోయి తప్పులు చేసేసి కింద పడిపోతాము. అందుకని చాలా మంది ఆత్మలు బాబు ఎందుకు వచ్చిందని చెప్పేసి కిందకి రారండి. రాకుండా ఏం చేస్తారు, కానీ వాళ్ళు ఎదగాలంటే మనకి హెల్ప్ చేయాలి. అందుకే హాస్టల్ మాస్టర్స్ హెల్ప్ చేస్తారు అనుకుంటూ ఉంటాం కదండి, పైనుంచి హెల్ప్ చేస్తారనమాట. వాళ్ళు కిందకి వచ్చే ధైర్యం లేక, కిందకు వస్తే మాయలో పడిపోతామేమో అని భయం వేసి. ఈయన కూడా అలాగే భయపడుతున్నాడు అనమాట. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, కిందకెళ్తే మాయ కోపంలో పడిపోవాలి, మళ్ళీ ఆ మురుకు కోపంలోకి వెళ్ళే ధైర్యం నాకు లేదు, దీని నుంచి నన్ను మీరే గట్టెక్కించండి అని వేడుకున్నాడంటండి. దానికి వెంటనే నారద మహర్షి, రాజా, నువ్వు దిగులు పడకు అని రాజుకు చెప్పి ఇద్దరు దేవదూతలను పిలిచి, ఈ మహారాజు పాలించిన రాజ్యానికి వెళ్ళి ఈ రాజుగారి గురించి రాజ్యంలో ఎవరైనా మాట్లాడుకుంటున్నారో లేదో చూసొచ్చి నాతో చెప్పండి అన్నాడంటండి. అంటే అప్పటికే నారద మహర్షి నోటి వెంట ఆ మాట రాగానే రాజుగారి మీద అపారమైన ప్రేమ కలిగిన ఆ దూతలు వెంటనే భూలోకానికి వెళ్లి రాజ్యం మొత్తం గాలించారంటండి. ఎక్కడ వాళ్ళకి ఎలాంటి ఆచూకీ దొరకలేదంట. ఎందుకంటే అప్పటికే కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినాయి. రాజులు మర్చిపోతారు కదండి, అప్పుడు కొన్ని సంవత్సరాలు అయితే, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే పలానా రాజుగారు అని గుర్తుంటది. కొన్ని వందల సంవత్సరాలు అయిపోయేసరికి అందరూ ఎవరికే తెలియదు ఈ రాజు. దేవదూతలు ఇద్దరు నిరాశగా ఇంకెవరో తెలియట్లా, ఈ రాజు గురించి ఎవరు చెప్పుకోవట్లేదు. ఒక పెద్ద మహావృక్షం కింద అలసిపోయి కూర్చున్నారంటండి. వీళ్ళకి ఇంకా ఏం ఆచూకీ తెలియలేదు. అంటే ఆయన గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఇంకా అలసిపోయి కూర్చునేసరికి ఇద్దరు కూడా ఎలా కాపాడాలా రాజుగారిని అని ఆలోచిస్తున్నారంటండి. ఇంతలో చెట్టు మీద నివాసం ఉంటున్న రెండు పక్షులు మాట్లాడుకోవడం వినిపించిందంట ఆ దోతలకి. ఆ పక్షులు తమ పిల్లలు బయటికి వెళ్ళి ఇంకా రాలేదని బాధగా ఎదురు చూస్తూ మాట్లాడుకుంటున్నాయంటండి. ఎంత పొద్దుపోయింది, దారి తప్పినయో ఏంటో పిల్లలు, ఇంతవరకు గూటికి చేరలేదు అని మాట్లాడుకుంటున్నాయంట. ఈలోగా రెండు పక్షి పిల్లలు కిలకిలా రావాలి చేసుకుంటూ అక్కడికి వచ్చినాయంటండి. అప్పుడు తల్లి పక్షి పిల్లల్ని దగ్గరికి తీసుకుని, అమ్మ, మీరు ఎంతకు రాకపోయేసరికి మాకు భయం వేసింది, మీరు ఏమైపోయారా అని అందంటండి. ఆ మాటలకి పిల్ల పక్షులు, అమ్మా, ఇలా దగ్గరలోనే తిరిగి వద్దామని బయలుదేరాము, అలా కబుర్లలో పడి దారి మర్చిపోయాము, దిక్కుతోచక మేము అరుస్తుంటే ఒక సాధువు మమ్మల్ని పిలిచి ఎందుకు అరుస్తున్నారు అని అడిగారు. మేము జరిగిందంతా చెప్పాము, ఆ చెట్టు యొక్క గుర్తులు కూడా చెప్పాము. అప్పుడు ఆ సాధువు గారు ఆలోచించి, ఈ వృక్షం ఫలానా రాజుగారు నాటించిన వృక్షం అని చెప్పి ఈ దిక్కుగా వెళ్ళమని చెప్పారు, ఆయన చెప్పిన ప్రకారం వచ్చేసాము అని చెప్పినాయి అంటే ఆ పక్షులు. అంతే, చెట్టు కింద కూర్చున్న దేవదూతలు ఇద్దరికి అమృతులు తాగినంత ఆనందంగా అనిపించింది. అంటే ఆ రాజుగారిని ఇంకా గుర్తుంచుకుని ఆయన ఒక ఆయన ఉన్నాడు అనమాట. వెంటనే వాళ్ళిద్దరూ స్వర్గానికి చేరుకుని నారద మహర్షికి జరిగిందంతా చెప్పారంటండి. వెంటనే నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చెప్పడము, అప్పుడు వారు రాజుగారికి తిరిగి మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల స్వర్గ ప్రాప్తిని కల్పించడం జరిగిందంటండి. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే,
మంచి పనుల యొక్క ఫలితం యుగ యుగాలకి మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. ఇదే విధంగా చెడు కర్మల యొక్క ఫలితం కూడా జన్మ జన్మలకి వెంటాడుతూనే ఉంటుంది. అందువల్ల పిల్లలుగా ఉన్నప్పుడే వారికి పాప పుణ్యాల గురించి మంచి చెడుల గురించి చెప్పి వారిని మంచి మార్గంలో నడిపించడం ఎంత అవసరమో ప్రతి వారు ఆలోచించండి. అంటే మనం చిన్నపిల్లలు వాళ్ళకేంట్లే అని కాకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఈ జ్ఞానాన్ని అందించమని చెప్తున్నారండి. ఎప్పుడైతే అందిస్తామో పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఒక మంచి ఆ, తయారవుతారండి. అంటే ముందుకెళ్ళేలాగా తయారవుతారు. ఇక్కడ ఒక మహాకవి చెప్పిన కొన్ని జీవిత సత్యాల గురించి చెప్తున్నారండి. ఏంటంటే మానవుని యొక్క జీవితాన్ని 7 దశలుగా విభజించి ఒక్కొక్క దశలో ఆ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుందో చాలా అద్భుతంగా చెప్పారంట. కంటిన్యూ చేయండి శ్రీదేవి మేడం. ఓకే మేడం. 7 దశలు ఏమున్నాయంటే శిశు దశ అంటే వేరే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవాలండి మేడం, మీరు కంటిన్యూ చేయండి. ఓకే మేడం. 7 దశల గురించి చెప్తున్నారండి. 7 దశలు ఏంటంటే శిశు దశ. ఇదేంటంటే పురిటి బిడ్డ దగ్గర నుంచి 3 వారాల దాకా ఉంటుంది. తర్వాత శైశవం, ఇది 3వ వారం నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. తర్వాత పూర్వ బాల్య దశ, ఇది 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. పై 3 దశలు మానవ జీవితంలో ఏ ఇబ్బంది లేని దశలు. హాయిగా తల్లిదండ్రుల పొత్తిల్లో కాలం గడిచిపోతుంది. ఇక ఉత్తర బాల్య దశ అంటే 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు వచ్చే వరకు ఉంటుందంటండి. ఇది చాలా ముఖ్యమైన దశ. ఎందుకంటే ఈ దశలో జరిగే అనుభవాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఈ దశ దాటేంత వరకు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు వీరిని గాజు బొమ్మలాగా కాపాడుకోవాలంటండి. 10 సంవత్సరాలు 6 నుంచి 10 సంవత్సరాల వయసు గల పిల్లల్ని అంటారు. ఈ వయసులో పిల్లల్ని కొట్టడము, తిట్టడం, ఎదుటి వాళ్ళతో పోల్చి హీనంగా చూడడం, సూటిపోటు మాటలతో అవమానపరచడం, చెయ్యని తప్పులు వీళ్ళ మీద రుద్దడం, ఇలాంటివి చేస్తే వాళ్ళ పసి వయసులో వారి మనసు గాయపడి వారిని బలహీనులుగా, భయస్థులుగా, పిరికివారిగా, మొండివారిగా తయారు చేస్తాయి. ఇక 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసు పిల్లల్లో శారీరకంగా మానసికంగా ఎన్నో మార్పులు వస్తాయి. ఈ వయసులో పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులను తమ కంటే పెద్దవారిని గమనిస్తూ వారిని అనుకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది పిల్లల యొక్క జీవితంలో చాలా ఇంపార్టెంట్, అమూల్యమైన దశ. అందువల్ల పెద్దవారు పిల్లలు ఎదురుగా తిట్టుకోవడము, కొట్టుకోవడము, తరచూ బంధువులతోనూ ఇరుగు పొరుగు వారితోనూ గొడవలు పడడము, వారికి ఉన్న వ్యసనాలను పిల్లల ఎదురుగా బహిర్గతం చేయటము, లేదా అతిగా కట్టడి చేయడము, అతిగా గారాబం చేయకూడదు. అలాంటి వాటి వల్ల పిల్లల జీవితంలో 90% ఈ సంఘటనలే వారిని దుష్ప్రభావానికి గురి చేస్తాయి అనేది నిజము. అంతేకాకుండా పిల్లలు మంచివారిగా తయారైన, దుర్మార్గులుగా తయారైన ఈ వయసులోనే జరుగుతుంది. ఇది నిజం కదండి. పిల్లలు మనల్ని చూసే తయారవుతారు. మనం ఎలా ఉంటాము, మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో దాన్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటారండి. అందుకు ఎప్పుడైతే మనం మంచిగా అంటే ఈ జ్ఞానంతో ఎప్పుడైతే ఉంటామో మా పిల్లలు కూడా అలాగే ఆ జ్ఞానంతోనే పెద్దవాళ్ళు అవుతారండి. అది చాలా ఇంపార్టెంట్ అయిన దశ అంటండి అది కూడా. ఇంకా యవ్వన దశ 11 నుంచి 13 సంవత్సరాలు, పూర్వ కౌమార దశ 14 నుంచి 17 సంవత్సరాలు, ఉత్తర కౌమార దశ 18 నుంచి 21 సంవత్సరాలు, వయోజన దశ 21 నుంచి 40 సంవత్సరాలు, మధ్య వయసు 40 నుంచి 60 సంవత్సరాలు, వృద్ధాప్యం 60 నుంచి ఆఖరి మజిలీ వరకు. దీనికి సంబంధించి సరదాగా ఒక చిన్న కథ చెప్పుకుని సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామని ఒక కథ చెప్తున్నారండి. బ్రహ్మదేవుడు అంటే సృష్టిని సృష్టిస్తూ ముందు ఒక గాడిదను పుట్టించాడంటండి. ఆయన గాడిదని పిలిచి, ఓ గాడిద, నీకు 40 సంవత్సరాల వయసు ఇచ్చాను, వెళ్ళిపో అన్నాడంట. వెంటనే గాడిదంట తన జీవితం ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుందంట. తెలుసుకుని, అయ్యా, ఈ గాడిద బతుకు చాలా దుర్భరంగా ఉంది. 40 సంవత్సరాలంటే నాకు భరించే ఓపిక లేదు. అందులో 40 ఏళ్ళు అంటే ఇంకా నరకం. అందువల్ల నాకు 20 ఏళ్ళు చాలు తండ్రి అని అడిగిందంటండి గాడిద. పాపం బ్రహ్మగారు అంటే గాడిద కేసు చూసి, ఓ గాడిద, నీ కర్మఫలం కొద్దీ నీకు ఈ జన్మ లభించింది, నేను మాత్రం ఏం చేయగలను అని చెప్పి నెక్స్ట్ అనగానే ఒక కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి లైన్లో నిలబడిందంటండి, తోక ఊపుకుంటూ. ఓ కుక్క, నీకు 40 ఏళ్ళు వయసు ఇచ్చాను, హాయిగా బతుకుపో అన్నాడంటండి. కుక్క కూడా తన గురించి అడిగి తెలుసుకుందంట. నాయన, నాకు ఈ కుక్క జన్మ ఏ పాపాల వల్ల వచ్చిందో నాకు తెలియదు, కానీ ఎవరు ఏ పని చేసినా, ఏ పాడు పని చేసినా నీకు ఈ కుక్క బుద్ధి, కుక్క తోకలా ఎప్పుడు వంకరగానే ఉంటుంది, ఛీ నీది ఓ బతికేనా, అలా తిట్టిపోస్తూ ఉంటారు. అందులో 40 ఏళ్ళు అస్సలు వద్దు నాకు అలా తిట్టుకుంటూ, 20 ఏళ్ళు చాలు అని బతిమాలిందంటండి కుక్క. వెంటనే అని సర్వే 20 ఏళ్ళు ఇస్తున్నాను పో అని బ్రహ్మగారు చెప్పారంట. మళ్ళీ నెక్స్ట్ అనగానే ఒక పెద్ద కోతి కుప్పిగంతులు వేస్తూ వచ్చి నిలబడిందంటండి. ఇప్పుడు బ్రహ్మగారు అంటే కోతి అడగకుండానే దాని చరిత్ర మొత్తం చెప్పేశారంట. వీళ్ళు అడుగుతున్నారు కదా, ఏంటి నేను నా బతికి ఎలా ఉంటుందని అడుగుతున్నారు కదా, కోతికి ఇంకా అడగకుండానే చెప్పేశారంట. అదంతా విన్న కోతంట, బ్రహ్మదేవుడా, నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం నన్ను ఎలా పుట్టించడమే కాకుండా 40 ఏళ్ళ వయసు ఇస్తావా, చాలే నాయనా, నా కోతి బతికే ఘోరం. ఎవరు ఏ పని చేసినా సరే, అంటే అల్లరి చేసి గొడవ చేశారనుకోండి, నచ్చకపోతే ఓ కోతి వెధవా, ఏంట్రా కోతి పనులు నువ్వును, తోక ఒకటే తక్కువ వెధవకి స్థిరం లేదు, ఇలా తిట్టిపోస్తూ ఉంటారు కదండి. అందువల్ల నాకు 20 ఏళ్ళు చాలని కోతితో సరే అన్నారంట బ్రహ్మంగారు.
అప్పుడు బ్రహ్మంగారు కోత వెళ్ళిపోగానే మహా ఆనందంగా ఆహా ఈ రోజు 60 ఏళ్ళు ఆదా చేయగలిగాను అని ఆనందపడిపోతూ నెక్స్ట్ అన్నారంట. ఎందుకంటే ముగ్గురు నాకు వద్దు 20 ఏళ్ళు చాలని చెప్పారు కదండి. 60 ఏళ్ళు ఆదా అయిపోయినాయి అని ఆనందపడ్డారంట ఈయన. నెక్స్ట్ అని పిలవగానే అక్కడ ఒక హుషారైన ఒక మనిషి వచ్చి విలాసంగా నిలబడ్డాడంటండి. అతన్ని చూడగానే బ్రహ్మగారు మనిషి యొక్క చరిత్రను షార్ట్ ఫిల్మ్ లాగా లైవ్ లో చూపించారంట. మనిషి అది చూడడం అయిపోగానే బ్రహ్మగారు ఓ మనిషి నీకు 40 ఏళ్ల వయసు ఇచ్చాను వెళ్ళిరా అన్నాడంట. వెంటనే మనిషి బ్రహ్మంగారిని ఉద్దేశించి అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేసావయ్యా అని పాడడం మొదలు పెట్టాడంటండి. ఇప్పుడు ఆయన షాక్ అయ్యారంట బ్రహ్మంగారు. షాక్ అయ్యి ఏమైంది నీకు అలా కుప్పిగంతలు వేస్తున్నావు ఎందుకు అడిగారంట కంగారుగా. ఆ మాటకి మనిషి కనుబొమ్మలు ఎగిరేస్తూ ఓయ్ బ్రహ్మ ఎవరనుకుంటున్నావు ఇక్కడ ఉన్నది మనిషి. మనిషి అంటే ఏంటనుకుంటున్నావు నాకు బుద్ధినిచ్చావు జ్ఞానాన్ని ఇచ్చావు మంచి జ్ఞాపక శక్తిని ఇచ్చావు నేను ఎన్ని సాధించాలి ఎంత దోచాలి ఎంత దాచాలి అంటూ ఆవేశంలో ఏవేవో నిజాలు మాట్లాడేస్తుంటే ఆశ్చర్యపోయారంట బ్రహ్మగారు. బాబోయ్ వీడిని సృష్టించి నాకు నేనే ఎసరు పెట్టుకున్నాను ఏంటి అనుకున్నారంట. ఓయ్ మానవయ్యకి చాలా ఆపు. ఈ రోజు నేను 60 ఏళ్ళు ఆదా చేశానని ఆనందించే లోపే నా ఆనందాన్ని అంతా ఆవిరి చేసేసావు. ఇదిగో నీకు ఇచ్చిన 40 ఏళ్లకి ఈ 60 ఏళ్ళు కూడా కలుపుతున్నాను వెళ్ళు నాయనా అన్నారంట బాధగా. ఈ విధంగా భూమి మీదకి వచ్చిన మానవుల జీవితం ఎలా ఉంటుందంటేనంటండి 1 నుంచి 25 వరకు ఎవరో ఒకరి మీద ఆధారపడి హాయిగా బతికేయచ్చు. 25 నుంచి 40 ఏళ్ల వరకు ఉద్యోగాల వేట సెటిల్ అవ్వడము పెళ్లి గిల్లి అంటూ గడిపేస్తాము. మరి 40 నుంచి 60 వరకు గాడిద జీవితం అంటే గాడిద వదిలేసిన జీవితం తీసుకున్నారు కదా. అంటే ఉద్యోగంలో నిలదొక్కుకోవడం ఇల్లు కొనుక్కుని పిల్లల్ని కని ప్రమోషన్లు ఎమోషన్లే కాకుండా పిల్లల చదువులు కాలేజీ ఫీజులు ఇంట్లో ఖర్చులు ఇలా ఎన్నెన్నో సమస్యలతో సతమతమవుతూ పూర్తిగా సంసార భారాన్ని మీద వేసుకుని గాడిద చాకరీ వేసుకుని గాడిద గాడిదలాగా బ్రతుకుతామంటండి. మరి 60 నుంచి 80 వరకు కుక్క జీవితం ఎలా అంటే 60 ఏళ్ళ వయసు వచ్చేసరికి రిటైర్మెంట్ వచ్చేస్తుంది కదా. ఆ ఆఫీస్లో అందరూ కలిసి ఒక దండ వేసి ఒక సాల్వా కప్పి ఒక బొకే ఇచ్చి నాయన ఈ రోజు నుంచి హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకొని పంపేస్తారు. నీరసంగా మొహం వేలాడేసుకుని ఇంటికి వచ్చేసరికి హాల్లో పడక కుర్చీ సిద్ధంగా ఉంటుంది. ఇక మర్నాటి నుంచి మొదలు కుక్క కుక్క కాపలా. నాన్న అమ్మ మేము బయటికి వెళ్ళి వస్తాము ఆ పని మనిషి వస్తే కొంచెం పని మనిషి చేత పని చేయించేయి. పాలవాడు వస్తే పాలు తెస్తే పోయించుకుని ఫ్రిడ్జ్లో పెట్టేయి. చాకలి బట్టలకు వస్తే రేపు రమ్మని చెప్పు. మా కోసం ఎవరైనా వస్తే బయటికి వెళ్ళారు ఎప్పుడు వస్తారో తెలియదని చెప్పు అంటూ బయటికి వెళ్ళిపోతారు. ఈ రకంగా 60 నుంచి 80 వరకు మనిషి బతుకు కుక్క బతికే మరి. రిటైర్డ్ లైఫ్ కుక్క కాపలాకే సరిపోతుంది పాపం. మరి 80 నుంచి ఆఖరి దాకా కోతులాగే జీవిస్తాం. ఎలా అంటే పళ్ళన్నీ ఊడిపోతాయి జీర్ణశక్తి నశిస్తుంది శరీరం నుంచి దుర్గంధం వస్తూ ఉంటుంది. నోటి నుంచి లావా కారుతూ ఒక చోట స్థిరంగా కూర్చోలేక ఏ బాధ చెప్పుకోవాలన్నా వినేవారు లేక మనసంతా గందరగోళంగా ఉంటుంది. ఇంతటితో అయిపోలేదు వీరి కోసం ఒక మూల వేరే గది ఏర్పాటు చేస్తారు. అది తాత గది మామ గది అంటారు. కొడుకులు కోడళ్ళు మనవల కోసం వచ్చే స్నేహితులకి వీళ్ళకి అనిపించకూడదు. పిల్లలప్పుడు తల్లిదండ్రులు మా అమ్మాయి మా అబ్బాయి మా మనవలు మా కోడళ్ళు మా అల్లుళ్ళు అంటూ అడిగినా అడగకపోయినా అందరికీ వీరిని పరిచయం చేసి వారు పొగుడుతుంటే వీరు భుజాలు ఆ, ఈ- పైకి ఎగరేసుకుని ఆనందపడుతూ ఉంటారు. అదే పిల్లలు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అయ్యేసరికి పరిచయాలు అవసరం లేకపోయినా ఎవరైనా వచ్చినప్పుడు గదిలోంచి బయటకు వస్తే ఏసడింపుగా చూస్తూ వారు విసుక్కుంటుంటే ఆ జీవుడు అనుభవించే నరకం ఎంత భయంకరంగా ఉంటుందో మానవుడు 100 సంవత్సరాల ఆయుర్దాయం అడిగినప్పుడు తెలుసుకోలేకపోవడం అనేది దురదృష్టమే కదా. హతవిధి ఎంత బాధ ఎంత బాధ. ఇది అంటే ఒక కథలాగా చెప్తున్నారు మానవ జీవితం ఎలా ఉంది అనేసి ఊరికి స్టోరీ సరదాగా చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఇది మేధావులని చెప్పుకునే మానవుని యొక్క జీవితం. ఇంతటి నీచమైన భారమైన ఘోరమైన బ్రతుకు బతుకుతూ కూడా కుడితిలో పడ్డ ఎలుకలాగా సంసారం అనే మహా మురికి కోపంలో బ్రతుకుతూ క్షణాలు రోజులు నెలలు సంవత్సరాలు వృధా చేసుకుంటూ పోతున్న మానవులను వీటి నుంచి రక్షించడానికి వీరికి ఎలాంటి జీవితం అనుభవిస్తే మానవులు తరిస్తారో అలాంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనకు ప్రసాదించడానికి శ్రీ శంకరాచార్యుల వారు మనకు ఈ జ్ఞాన సంపదను అందించారు. అంటే ఈ జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో అండి మన జీవితాన్ని ఎలా మనం ఆ ఉపయోగకరంగా మనం జీవించగలము అని మనం ఆచరించగలుగుతాం దాన్ని అని అలాంటి జ్ఞానాన్ని అందించారు ఈ బుక్ లో. మానవుని యొక్క ఈ శరీరం పంచేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతోనూ చర్మము రక్తము మాంసము మొదలైన ధాతువులతోనూ తయారైంది. ఈ శరీరం మట్టిలో నుంచి వస్తోంది. మనం తినే ఆహారం కూడా మట్టిలోనే పుడుతోంది మట్టిలోనే కలిసిపోతుంది. రక్త మాంసాలు చీము నెత్తురు మలమూత్రాలతో తయారైన ఈ శరీరం అందమని ఆకర్షణని తెలుపని నలుపు లావు సన్నము పేద ధనిక అసూయ ద్వేషము రాగము మోహము భోగము కామం ఇలాంటి ఎన్నో మోహాలు కల్పించుకుంటూ వీటి ఆకర్షణలో పడి ఎన్నో పాపకర్మలు చేస్తూ దీపపు పురుగు మంటల్లో పడి ఎలా మరణిస్తుందో అదే చందాన్ని మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాము. అంటే ఇంకెంతసేపు ప్రాపంచికంగా చూస్తూ ఏంటంటే మన టైం అంతా వేస్ట్ చేసేసుకుంటున్నామండి. అంటే మనల్ని మనమే
నాశనం చేసుకుంటున్నాం, టైం వేస్ట్ చేసుకుంటున్నాం అంటే ఏంటండి, మనల్ని మనమే కిందకి దిగజార్చి చేసుకోవటమే కదా. మన జీవితం చంచలంగాను క్షణికంగాను బాధాకరంగాను ఉంటుంది. మనం బతకాలంటే డబ్బు చాలా అవసరం, కానీ డబ్బు సంపాదనే లక్ష్యంగా బ్రతకూడదు. అసలు ఈ ధనాశ అనేది మనసులో ప్రారంభమైతే అది మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. రక్తం రుచి మరిగిన పులిలాగా ధనాశ అనేది అందులోంచి బయటపడనివ్వదు మనుషులను. ఒక వ్యక్తి సంపాదించగలిగిన స్థితిలో ఉన్నంత వరకు చుట్టూ ఉన్న వారిని రంజింపు చేస్తారు. అదే దేహం ముసలిదై జవసత్వాలు కోల్పోయిన రోజున అందరూ చాకచక్యంగా తప్పుకుంటారు. మనల్ని ఏ రోజైతే ముసలితనం అనే ముసలి పట్టుకుంటుందో ఆ రోజు నుంచి మనల్ని ఎవ్వరూ కుశలం కూడా అడగరు. శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఈ విషయం తెలిసిన వారే ఈ విధంగా అన్నారంట. ఏంటంటే ఒక వ్యక్తి ఎవరికైనా ప్రియులవుతున్నారంటే అది కేవలం వారి దగ్గర ఉన్న ధనము పలుకుబడ వల్ల మాత్రమే. మనం ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి నిరంతరం భగవన్నామాన్ని సాధన చేస్తూ భజన పరుల నుంచి తప్పించుకుంటూ ఉండాలి. అంటే నువ్వు గొప్పవాడి అని మన చుట్టూ, అంటే మనం బాగున్నంతసేపు మన చుట్టూ భజన చేస్తూ తిరుగుతారు. అలాంటి వాళ్ళ నుంచి తప్పించుకుండి నువ్వు భగవంతుని వైపు ధ్యాస పెట్టు అని చెప్తున్నారండి. ఎందువల్లంటే ఎవరైతే ఇలా సాధన చేస్తారో వాళ్ళు మాత్రమే అంతిమ క్షణాలను విజయవంతంగా కాపాడుకోగలరు. అంటే మృత్యువు మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకురాదు కాబట్టి. కనురెప్పపాటు కాలాన్ని మనం తిరిగి తీసుకురాలేము. అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ కాలమే అంటారు కదండి. ఒకసారి జరిగిపోయిన కాలాన్ని మళ్ళీ మనం రాదు, మన ముందుకు రాదు. అందుకని ప్రతి నిమిషము ఎంతో విలువైనది. గడిచిన కాలం తిరిగి రాదు. అలాగే ఈ ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటే ఈ మానవ జీవితం వ్యర్థమైపోయినట్లే. మనం ఈ జన్మలో చేసుకున్న సాధన పైనే మళ్ళీ జన్మ ఆధారపడి ఉంటుంది. మనం ఈ జన్మలో ఏం చేస్తామో దీన్ని బట్టి ఇంకో జన్మ వస్తుంది, తర్వాత జన్మ. చాలా మంది మనిషి జన్మతో సరి ఇంక జన్మలు ఉండవు అంటారు. కానీ ఆది శంకరాచార్యులు వారు కర్మలను అనుభవించడానికి అనేక జన్మలెత్తాలి, అవి పూర్తిగా నశించాలంటండి. అంటే ముక్తి మోక్షం ద్వారా మాత్రమే ఇది సాధ్యం అవుతుంది అని చెప్పారండి. వివేక వైరాగ్యాల ద్వారా మాత్రమే మోక్షం అనేది సాధ్యము. ఈ మోక్ష సాధన మనకి కలగాలి అంటే ఆత్మే పరమాత్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము అని భావించి, అంటే ఆత్మ మన లోపల ఉన్న ఆత్మే పరమాత్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అని భావించి నిరంతరము భగవంత్ చింతనలో గడిపే వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇది శరీరంతో ఉండగానే సాధ్యం కావచ్చు, అది కూడా శరీరం ఉన్నంత వరకే. ఒకసారి మృత్యువు ఒళ్ళోకి వెళ్తే ఇంకా సాధన అనేది సాధ్యం కాదు. అందుకని మనం ఈ శరీరం ఎప్పుడైతే ఉందో ఈ రేపొద్దున ఎలా ఉంటుందో చెప్పలేమండి. ఈ రోజు పడుకున్న తర్వాత రేపొద్దున లేవగానే థ్యాంక్ యూ చెప్పుకోమంటున్నారు. ఇంకో రోజు నాకు ఇచ్చావు, ఇంకో అవకాశం నాకు ఇచ్చావు అని థ్యాంక్ యూ చెప్పుకోమంటున్నారు. ఎందుకు? ఎప్పుడు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. అందుకని ఈ శరీరం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ప్రతి నిమిషము సాధన కోసము, ఈ జ్ఞానం తీసుకోవడం కోసము మనం ఉపయోగించుకోవాలి. పైగా మృత్యువు ఏ క్షణం ఎవరిని వెంబడిస్తుందో ఎవరికీ తెలియదు కదా. ఉదాహరణలో ఒక ప్రదేశంలో హోరున వాన పడుతోంది. ఒక చెరువులోంచి ఒక బోదురు కప్ప బయటకు వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. ఒక కప్ప బయటకు వచ్చిందంట, చాలా ఆనందంగా గెంతుతుందంట. ఆ కప్పను చూసి ఒక పాము కన్నం నుంచి బయటకు వచ్చిందంట. అబ్బా ఈ కప్ప ఎంత ఆరోగ్యంగా ఉంది, ఈ రోజు నాకు పండగే అనుకుందంట పాము. అలా కప్పను అనుసరిస్తున్న పామును చూసి ఒక ముంగిస, అబ్బా ఈ రోజు దేవుడు నాకు ఎంత మంచి ఆహారాన్ని అందించాడు అనుకుందంట. అలా అనుకుంటూ పామును వెంబడించసాగిందంటండి. ఆ ముంగిసను చూసి ఒక నక్క మహా ఆనందపడుతూ దాని వెనకే వెళ్ళసాగిందంట. ఇలా వెళ్తున్న నక్కను చూసి ఆకలితో నకనకలాడుతున్న ఒక పులి ఆవగా దాన్ని అనుసరించసాగిందంట. ఆ పులిని చూసిన ఒక వేటగాడు తన పంట పండిందనుకుని బాణం ఎక్కుపెట్టి పులిని అనుసరించసాగాడంట. అంటే ఇలా ఒకదాని వెనకాల ఒకటి వాటి ఆహారం గురించి అవి ఆరాట పడుతూ వెళ్తున్నాయి అని మాత్రమే మనకు అర్థమైంది. కానీ ఇందులో మనకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. అలా కప్ప, పాము, ముంగిస, నక్క, పులి, వేటగాడు ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి మృత్యువుగా వెళ్తున్నాయి. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే మృత్యువు మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని కానీ మనకు చెప్పి కానీ రాడు. మృత్యువు సమీపించే సమయం ఆసన్నమైతే ఆ వ్యక్తి ఉండే ప్రదేశాన్ని కానీ అతని పదవిని కానీ అతని ఐశ్వర్యాన్ని కానీ లెక్క చేయదు. ఎప్పుడు మృత్యు వచ్చిందంటే మనం ఎక్కడున్నా సరే తీసుకెళ్ళిపోతుంది మనల్ని. ఇది తెలుసుకుని ఎవరైతే తెలుసుకుంటారో ప్రతి వారు ఎరుకుతో వ్యవహరిస్తూ, అంటే మనం ప్రతిరోజు ఎలా ఉండాలంటండి, ఈ రోజే లాస్ట్ రోజు అనుకుని మనం ఇక ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుందండి నాకు. ఒక ఆయన అంటండి, ఒక సాధువు వచ్చాడు వాళ్ళ ఊర్లో. ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, ఏంటో నాకు అసలు ప్రశాంతతే లేదు, ఎందుకో ఎంతసేపు నాకు చుట్టుపక్కల వాళ్ళతో, నా బంధుమిత్రులతో అందరితో నాకు గొడవలే, అసలు ప్రశాంతత అనేది లేదు నా జీవితంలో అని చెప్పాడంటండి. అప్పుడు ఆ సాధువు అన్నారంట అతని చేతిని చూసి, ఇంకొక వారం రోజులు నీకు మృత్యుం చనిపోతావులే, ఇంక వారం రోజులే నీ జీవితం ఉంది, సరే వెళ్ళి ఇంక ఈ వారం రోజులు జాగ్రత్తగా గడుపు అని చెప్తాడంటండి. ఇంటికి వచ్చేసి ఇంకా ఏం చేస్తాడంటే ఈ వ్యక్తి
ఇంక చనిపోతాను కదా అని చెప్పేసి అందరిని ఆ ఫ్రెండ్స్ ఎవరైతే గొడవలు ఉన్నాయో అందరిని ఇంటికి పిలిచి అందరితో హ్యాపీగా ఇంకా చనిపోయేటప్పుడు ఎందుకు ఈ గొడవలన్నీ ఎందుకు అని అనుకున్నానండి. ఆ వారం రోజులు ఏం చేశానండి, ద్వేషం ఉన్న వాళ్ళని, అందరిని కోపం ఉన్న వాళ్ళందరినీ ఎందుకు ఇంకా పోయే ముందు ఏదైతే ఏమైందని చెప్పేసి అందరిని చాలా కలుపుకుని చాలా హ్యాపీగా ప్రశాంతంగా గడిపాడంటండి. వారం రోజుల తర్వాత సాధువు దగ్గరికి మళ్ళీ వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఇంక చనిపోయే మీరు కలవమన్నారు కదా, కలవమంటాడు ఆయన వారం రోజుల తర్వాత. మీరు కలవమన్నారు కదా, ఇంక నాకు మరణించే సమయం దగ్గరికి వచ్చింది, కానీ నేను ఈ వారం రోజులు చాలా ప్రశాంతంగా ఉన్నానని చెప్తాడంటండి. అప్పుడు అదే ఇక్కడ కూడా అదే అదే చెప్తున్నారు అనమాట. ఏంటి, ప్రతిరోజు మనం ఎలా ఉండాలండి, చనిపోతున్నాం అనుకుంటే ఏంటి, అప్పుడు మనం అన్ని వదిలేయడానికి సిద్ధపడతాం. అప్పటి వరకు ఏంటంటే నాది నాది అని పట్టుకుంటాము. ఇది అందరితోనూ ఆ కథలో అతను ఏంటి, అందరితోనూ ద్వేషం పెట్టుకున్నాడండి. ఎప్పుడైతే చనిపోతాను అనుకునేసరికి అవన్నీ వదిలేసాడు అనమాట. సరే లేక పోయేటప్పుడు ఏముంది అనుకుని. మనం ప్రతిరోజు ఎప్పుడైతే అలా గడపగలుగుతామో, రేపు పొద్దున ఉంటుందో లేదో తెలియదు అని ఎప్పుడైతే ఎరుకుతో ఉంటామో అని అంటే అప్పుడు మనం ఎలాంటి తప్పు చేయము, ఎలాంటి వ్యామోహాలు పెట్టుకోము, ఎలాంటి ద్వేషాలు పెట్టుకోకుండా ఉంటామంటండి ఎవరి మీద కూడా. అందుకని ఎరుకతో ప్రతి వాళ్ళు ఈ మృత్యు ఎప్పుడైనా రావచ్చు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, అది తెలుసుకున్న ప్రతి వారు ఎరుకతో వ్యవహరిస్తూ ఏ మంచి పని చేయాలన్నా తిథి వార నక్షత్రాలు చూడకుండా వెంటనే ఆచరించడం చాలా మంచిది. కొంతమంది చూడండి, ఏమైనా పని చేయాలంటే అది మంచి పని చేయాలన్నా కూడా టైం చూసుకుంటూ ఉంటారు కదండి. అవి ఏమీ చూడకుండా మీరు ఏం మంచి పని చేయాలనుకున్నారో అవి చేయమని చెప్తున్నారండి. ఆది శంకరాచార్యుల వారి ఈ గ్రంథంలో కర్మ మార్గము జ్ఞాన మార్గము అనేవి రెండు రాత్రి పగలు లాగా పరస్పర విరుద్ధాలు అని తెలియచేశారంట. కాగా సాధన సంపత్తి కలిగిన జ్ఞానులకే ఈ జ్ఞాన మార్గము అంటే సన్యాసులు యోగులు మొదలైన వారు. ఫస్ట్ ఏంటి, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే జ్ఞానమే బ్రహ్మ. మనం ఏదైతే జ్ఞానం తీసుకుంటామో ఆ జ్ఞానమే బ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ, నాలో ఉన్నది బ్రహ్మ. తత్వమసి, అది ఎవరో కాదు నువ్వే. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మని. ఇక మిగిలిన వారికి కర్మయోగము. ఏదేమైనా మన కర్మలను బట్టి మనకి జన్మలు కలుగుతాయి. నిజానికి ఆత్మ మాత్రమే నిత్యమైనది, సత్యమైనది, శుద్ధమైనది, స్వచ్ఛమైనది అని ఎవరైతే తెలుసుకుంటారో వారే జ్ఞానులు. ఈ ఆత్మకు జనన మరణాలతో సంబంధమే లేదు. మనకు తెలుసు కదండి, శరీరాన్ని ఒక వాహనంగా తెచ్చుకున్నాం అంతే. కానీ మనం ఎవరు అంటే మన లోపల ఉన్న శుద్ధ చైతన్య స్వరూపులం మనం. ఆత్మే మనం. అందుకని దీనికి ఈ ఆత్మకి జనన మరణాలతో ఎలాంటి సంబంధము లేదు. ఇది ఒక శరీరం యొక్క వికారం మాత్రమే. ఈ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు మాత్రమే రాగద్వేషాలను సుఖ దుఃఖాలను సమంగా స్వీకరించగలుగుతారు. ఎప్పుడైతే తెలుసుకుంటామో అంటే అప్పుడు ఇవన్నిటి నుంచి దూరంగా వెళ్తాం, రాగద్వేషాలు సుఖ దుఃఖాలన్నిటి నుంచి. ఇలాంటి వారు జనన మరణాలను అస్సలు లెక్క చేయరు. మనం పాత బట్టలు విడిచి కొత్త బట్టలు ఎలా ధరిస్తున్నామో అలాగే శిథిలమైన ఈ శరీరాన్ని వదిలి కొత్త శరీరం ధరించడం కూడా మీకు సహజంగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారండి, ఇది ఒకటి చెప్పుకుని కంప్లీట్ చేసుకుందామండి ఈరోజు. మాలవ దేశాన్ని ఒక రాజు అద్భుతంగా పాలించేవాడంటండి. ఆయన పాలనలో రాజ్యం అంతా చాలా సస్యశ్యామలంగా ఉండేదంట. అయితే ఆ రాజుగారికి సంతానం లేకపోవడం ఒక్కటే పెద్ద లోటుగా అనిపించేదంటండి. ఒక రోజు ఆ దేశానికి ఒక మునిగారు వచ్చారంట. రాజుగారు ఆ మునిగారికి సకల మర్యాదలు చేసి నమస్కారం చేశారంటండి. అప్పుడు మునిగారు రాజుగారితో, రాజా మీరేదో అశాంతితో బాధపడుతున్నారు, అందరూ కుశలంగానే ఉన్నారా అని అడిగారంటండి. దానికి రాజుగారు, మునీంద్ర సకల సౌభాగ్యాలు ఉన్నాయి నాకు, కానీ నాకు పుత్రభోగ్యానికి నోచుకోలేదు నేను అని ఆవేదన వ్యక్తం చేశారంటండి. రాజా మీరు రాజ్యాన్ని ఎంత బాగా నీతివంతంగా పాలిస్తున్నారు కదా, మీ రాజ్యం ఎలాగే ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండాలంటే మీ కోరిక తీరాలి. కాబట్టి మీరు పుత్ర కామేష్టి యాగం చేసి ఆ ప్రసాదాన్ని రాణిగారికి ఇవ్వండి, తప్పకుండా మీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పారంటండి. మునిగారు చెప్పినవన్నీ క్షణాల మీద ఆచరించారంట రాజుగారు. రాణిగారు గర్భం ధరించారంట, 12 మగబిడ్డ పుట్టాడంటండి. ఆ ఆనందంలో రాజుగారు మిగిలిన ఇద్దరు భార్యని అశ్రద్ధ చేశారంట. ముగ్గురు భార్యలు అయితే ఇద్దరిని అశ్రద్ధ చేసేసాడు ఒక కొడుకు పుట్టేసరికి. అది సహించలేకపోయారంటండి ఆ ఇద్దరు భార్యలు. ఆ పసిబిడ్డకి విషం పెట్టి చంపేశారంటండి. రాజుగారు రాణిగారు శోక సముద్రంలో మునిగిపోయారంటండి. ఎందుకంటే ఎంతో కష్టపడి లేరు అనుకున్న బాబు పుట్టాడు, వెంటనే చనిపోయేసరికి చాలా బాధ వచ్చిందంట వీళ్ళకి. అదే సమయంలో ఆ రాజ్యానికి నారద మహర్షి వచ్చారంట. రాజా ఎందుకు ఇంత శోకంతో ఉన్నావని రాజుగారిని అడిగాడంటండి. నారద మహర్షి, రాజా భగవంతునిపై అచంచల భక్తి విశ్వాసాలు కలిగిన నువ్వు ఇలా విలపించడం తగదు. నువ్వు చాలా రోజులు సంతానం లేదని దుఃఖించావు. ఈ రోజు ఆ దుఃఖానికి కారణం ఆ బిడ్డే కదా. పుత్రుడు లేనినాడు దుఃఖమే, ఆ పుత్రుడు పోయాక దుఃఖమే. ఈ మధ్యలో కొద్ది రోజులు మాత్రమే సంతోషము. ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఇసుక రేణువులు ఒక క్షణం కలుసుకుని ఎలా విడిపోతున్నాయో ఈ చావు పుట్టుకలు కూడా అంతే. ఈ విషయాన్ని ఎప్పటికైనా గ్రహించి శోకం విడిచిపెట్టు అని చెప్పారంటండి నారద మహర్షి. అయినా సరే రాజు యొక్క శోకం తీరలేదంట. అంటే ఈయన ఎప్పుడే అప్పుడు అంటే లేడనే దుఃఖమే ఉంది, ఇప్పుడు పోయిన దుఃఖమే వచ్చింది కదా, ఎందుకు దుఃఖపడుతున్నావు అనేసి చెప్తున్నారండి. శోకాన్ని విడిచిపెట్టు, దుఃఖపడద్దు అని చెప్తున్నారు. కానీ
రాజు యొక్క శోకం తీరలేదు. ఇంకా రాణిగారి పరిస్థితి చెప్పలేమంటండి, అంత దుఃఖంతో ఉన్నారు ఆవిడ. అప్పుడు నారద మహర్షి ఒక అద్భుతం చేశారంట. తన యొక్క తపోబలంతో ఆ శిశువు యొక్క జీవాత్మను తెప్పించి ఆ జీవాత్మతో నారద మహర్షి, ఓ జీవాత్మ చూడు అంటే ఆయనకి ఆ తపశ్శక్తితో మళ్ళీ ఎవరైతే చనిపోయాడో ఆ బిడ్డను మళ్ళీ తీసుకొచ్చారంటండి. తీసుకొచ్చి చెప్తున్నాడంట, నీ తల్లిదండ్రులు నువ్వు ఈ శరీరాన్ని వదిలి వెళ్తున్నందుకు ఎంత శోకిస్తున్నారో, నువ్వు మళ్ళీ ఈ శరీరంలో ప్రవేశించి నీ తల్లిదండ్రులను సంతోషపరిచి ఈ రాజభోగాలన్నీ అనుభవించు అని ఆ శిశువుతో, ఆ చిన్న బాబుతో చెప్తున్నారంటండి. చెప్తే ఈ మాటలన్నీ విన్న జీవాత్మ అంటండి, అయ్యా నారద మహర్షి, మీకు నమస్కారాలు. దేవ యోనులలోను మానవ యోనుల్లోను తిర్యక్ యోనుల్లోను ఎన్నో జన్మలు ఎత్తాను నేను. ప్రతి జన్మలోనూ పుడుతూ చస్తూ వచ్చాను. ఏ జన్మలో ఎవరు తల్లిదండ్రులో, ఎవరు బంధువులో, ఎవరు అయినవారో ఎవరు కానివారో ఎవరికి తెలుసు. బంగారు ఆభరణాలు కొని అమ్మటంలో ఎలా అయితే చేతులు మారుతున్నాయో, ఇలాగే జీవుడు కూడా ఈ నిత్య శుద్ధ ముక్త స్వభావుడు. ఈ జీవుడు ఎప్పుడూ ఉదాసీనుడిగానే ఉంటాడు, ఎలాంటి కర్మలు స్వీకరించడు, సుఖదుఖాల్లో పాల్గొనడు. కాబట్టి మునీంద్ర, ఈ జనన మరణాల్లో ఆటలో చాలా అలసిపోయాను. నీ మహిమతో నన్ను రప్పించారు. అదే మహిమతో నాకు జన్మరాహిత్యాన్ని ప్రసాదించి సెలవిప్పించండి అని జీవాత్మ వెళ్ళిపోయిందంటండి. ఈ అద్భుతాన్ని కలిగించిన రాజు రాణిలకు కూడా జ్ఞానోదయం అయిందంటండి. ఇదే పాండురంగ భక్తులు ఒక ఆయన ఉన్నారండి, ఆయన పేరు గుర్తులేదు కానీ ఆయనకు కూడా ఇలాగేనండి. ఒక ఒక బిడ్డ పుట్టి చనిపోతాడండి. చనిపోతే ఆయన ఇలాగే బాధపడుతూ ఎవరినో ప్రార్థించేసరికి ఆయన కనిపించి చూపిస్తాడంటండి. అప్పుడు ఆ బిడ్డ, అప్పుడు ఆయన కూడా, ఆ బిడ్డ కూడా అలాగే వేడుకుంటాడంట, వద్దు నన్ను, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను పొరపాటు మళ్ళీ ఇందులోకి తీసుకురావద్దు అని వేడుకుంటాడండి. మనం అనుకుంటాం ఏదో జరిగింది, ప్రతిదీ ఏది మామూలుగా జరగదండి. అంటే ఆ అది మన డిజైన్ ప్రకారమే జరుగుతుందండి ఏదైనా సరే. మనం ఏదో మనం చేసేసాము, లేకపోతే మనకి ఇలా జరిగింది ఏంటి, మనం దుఃఖపడతా ఉంటాము. కానీ అదంతా యూనివర్స్ ఒక ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంటుందండి ఏది జరిగినా సరే. ఇంకా ఈ ప్రతి వ్యక్తి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రతి వ్యక్తి నేను కష్టాలు పడుతున్నానని వాపోతూ ఉంటారు. మనల్ని ఎవరైనా సరే ఏమైనా అంటే వాటిని తలుచుకుని పదే పదే ఆలోచించి బాధపడకుండా, మనం చేసిన పాపకర్మల పాపఫలం నశించిపోయింది అని ఒక్క క్షణం తొలగిపోయిందని ఆనందించాలి. అంటే మనం ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, మనం ఏంటి నన్ను ఎలా అన్నారని బాధపడకుండా, ఏంటి అయ్యో నా కర్మ తీసేసాడని ఆనందపడాలని చెప్తున్నారండి. ప్రతి వారు తమ కష్టాలను ఇష్టాలుగా స్వీకరించడం మొదలు పెడితే అసలు కష్టం కష్టంగానే అనిపించదు. కాబట్టి వీటన్నింటి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను అనే భావాన్ని విడిచిపెట్టి ఆత్మే పరమాత్మ అనే భావంతో పరిశీలిస్తే అంతా ఆత్మమయమే అనుభవంలోకి వస్తుంది. అలా అది ఎలా అనేది తెలుసుకోవాలంటే ఈ వివేక చూడమణిలోని కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాము. ఇవి రేపు పొద్దున్న తెలుసుకుందామండి. ఇంకా ఈ రోజుకి ఇక్కడ ఆపుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.